రాసిన పత్రిక 2వ అధ్యాయం, వాయిస్ ఏదో వేరే క్లియర్గా లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 9 వాక్యాలు తీసి పెట్టండి. 8-9 వాక్యాలు తీసి పెట్టండి. థ్యాంక్ యూ జీసస్. మీరు నేను ప్రతి ఆదివారము ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. సబ్జెక్ట్ యొక్క పేరేంటిమా? కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం మనం. సో కృప గురించి మీరు నేను పూర్తిగా అర్థం చేసుకుంటే, కృప గురించి మనం తెలుసుకుంటే, మన యొక్క క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము, విశ్వాసి యొక్క చాలా సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు పిల్లలు. క్రైస్తవ జీవితము జాగ్రత్తగా వినాలా, ఓకేనా? క్రైస్తవ జీవితము ఆనందించాలి అంటే, ఈ భూమి మీద నువ్వు సంతోషంగా, ఆనందంగా దేవుడిచ్చే ప్రతిదీ జీవితంలో కలిగి జీవించాలి అంటే నువ్వు కృప గురించి బాగా అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండాలా. కృప గురించి చాలా క్లియర్గా నీకు అర్థమై ఉండాలా. సో అందుకనే కృప గురించి మనం ప్రతి వారం నేర్చుకుంటా ఉన్నాం. చాలామంది చెప్తున్నారు వారికి చాలా విషయాలు తెలుసుకుంటున్నామని, అర్థం చేసుకుంటున్నామని. సో కృప గురించి చాలా సీరియస్గా తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది తెలియకుంటే మీకు శత్రువు యొక్క చెయ్యి మీ మీద ఎప్పుడు ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాడు ఎవరి మీద వాడిని అధికారము వాడు ఉపయోగిస్తాడంటే బైబిల్లో క్లియర్గా రాయబడింది, వాడు తిరుగుతున్నాడని. అందరినీ మింగలేడు కాబట్టి ఎవరిని మృంగుదుమా అని తిరుగుతున్నాడని బైబిల్ సెలవిస్తుంది పిల్లలు. ఎవరిని మృంగుతాడు వాడు? కృప గురించి మీకు నాకు అర్థం కాకుంటే వాడి చేతుల్లో పడే అవకాశం ఉంది మనం. సో కృప గురించి బాగా వినపడుతుందా వెనకల? స్లోగా చెప్పిన అమ్మ వినపడుతుంది వెనకల. సో కృప గురించి మీరు నేను క్లారిటీ కలిగి ఉండాలా, వినాలా. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. నాకు తెలియదు ఎన్ని నెలలు పడుతుందో నాకు, బట్ కొద్దిగా ఒకే రోజు పెట్టలేము మనము. కొద్దిగా నేర్చుకుంటా ముందుకెళ్తున్నాం. సో కృప అనేది మూడు కొద్దిగా తెలుగు నేను చెప్పేది వాడే పదాలు సరిగ్గా లేకుండా మీరు ప్రార్థనలో ఉండి దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు మీరు అర్థం చేసుకునేట్లుగా. సో రైట్ పదాలు వాడకపోవచ్చు బహుశా మీకు, కానీ మీకు అర్థమవుతుందని నమ్ముచున్నాను. 3 ప్రాంతాల్లో మన జీవితంలో 3 ఏరియాస్లో కృప ఎప్పుడు పని చేస్తూ ఉంటుంది. మొదటి ఏరియా ఏంటి? సేవింగ్ గ్రేస్, అంటే కృప మనల్ని కాపాడే కృప, రక్షించిన కృప. ఓకే, 3 ప్రాంతాలు. ఒకటి సేవింగ్ గ్రేస్ అంటే రక్షించిన కృప, కీపింగ్ గ్రేస్ అంటే కాపాడుతున్న కృప ఇప్పుడు మనల్ని. ఇంకోటి ఏంటి? లివింగ్ గ్రేస్ అంటే జీవించే దానికి కృప మన జీవితంలో ఈ 3 ప్రాంతాల్లో పనిచేస్తుంటుంది పిల్లరా. మొదటిది రక్షించే కృప. మీరు నేను దేవుని కృప ద్వారా రక్షింపబడి ఉన్నాం. ఒకవేళ ఎవరన్నా మీలో ఉన్నవారు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే ఆల్రెడీ మీరు రక్షించే కృప ద్వారా రక్షింపబడి ఉన్నారు కదా. సో మీరు నేను రక్షించబడి ఉన్నాం. ఎందుకంటే మీ మీద నా మీదకి ఏ కృప పని చేసింది? రక్షించే కృప, సేవింగ్ గ్రేస్. సో ప్రభువుని రక్షకుడుగా ఈరోజు అంగీకరించామంటే దానికి కారణం ఆయన కృప అంటామే. ఏ కృప? అది రక్షించే కృప. సో మీకు నాకు దేవుని కృప అర్థం చేసుకోవాలంటే మీరు నేను రక్షింపబడిన ఆ యొక్క ప్రక్రియను లేకుంటే రక్షించబడ్డామే, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుని కృప మనకు అర్థమవుతుంది పిల్లలు కదా. ప్రతి వారం నేను చెప్తున్నా మీకు, మీరు నేను ఈ లోకంలో పుట్టినప్పుడు ఏ స్థితిలో పుట్టాం మనము? మీరు నేను పిల్లరా ఆదాము ద్వారా, ఆయన చేసిన పాపం ద్వారా, పుట్టిన తర్వాత మనం చేసిన పాపాల ద్వారా చాలా కింద స్థితిలో ఉంటాం పిల్లరా. మీరు నేను యాక్చువల్గా బైబిల్ చెప్తుంది పాతాళంలో ఉంటిమి. అసలు జన్మతః మన యొక్క స్థానం ఎక్కడుండే? పాతాళంలో ఉండే పిల్లలు. సో అక్కడుంటే మనం చాలా కింద. దావీదు అంటాడు, దొంగ ఊబిలో నేను
పడి ఉంటుంది. దొంగ ఊపిరి అంటే పాపపు స్థితిలో అట్టడుగులో ఉంటాం మనం. ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ, మనలో ఏ యొక్క మంచితనం లేనప్పటికీ, ఏ యొక్క మెరిట్ లేనప్పటికీ దేవుడు ఏం చేశాడు? తన కృపని చూపించి, తన యొక్క మంచితనాన్ని చూపించి, తన దయ వలన మనల్ని తీసుకొని ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనాసీనులుగా చేశాడు మనల్ని. అంటే అక్కడ రోగంలో, బీదరికంలో, దారిద్ర్యంలో అనుక్షణము ఏడ్చుకుంటూ బాధతో ఈ భూమి మీద జీవించే జీవితం మనది. శాపగ్రస్తులమై సాతాను చేతిలో అనుక్షణము నలగాల్సిన వారము, అనుక్షణము దుఃఖంలో, బీదరికంలో జీవిస్తూ చనిపోయిన తర్వాత తిరిగి పాతాళానికి వెళ్ళి అక్కడ యుగయుగాలు బాధపడాల్సిన జీవితం మీది నాది. కేవలం తన కృపనే మిమ్మల్ని నన్ను ఏం చేసింది పిల్లరా? ఆ యొక్క స్థితి నుంచి రక్షించి, ఆ యొక్క రోగాల నుంచి, శాపం నుంచి, మరణం నుంచి, సాతాను చేతిలో నుంచి, ఆ పీడ నుంచి విడిపించి దేవుడు మనల్ని తన కృప ద్వారా, కృపని మనల్ని కాపాడినది. ఆ స్థితిలో నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు మనల్ని ఆశీర్వాదపు స్థితిలో ఉంచాడు పిల్లరా. ఇక మన జీవితంలో మనకు మరణమే లేకుండా చేశాడు దేవుడు. ఏ రోగానికి నా శరీరము, మీ మీద నా మీద ఏ రోగం రావడానికి అర్హత లేదు. రోగానికి ఆ స్థితిలో మనం చేర్చబడ్డాం. బిదరికం మన జీవితం నుంచి కొట్టివేయబడింది, శాపము కొట్టివేయబడింది. అసలు మరణమే లేదు నా జీవితంలో. ఈవెన్ మనం చనిపోయేటప్పుడు కూడా చాలాసార్లు ఈ విషయం చెప్పా. లోకస్తుల మాదిరి రోగంలో పడో, రకరకాలుగా పీడించబడో, శరీరంలో హాస్పిటల్లో పడో, లైక్ చాలామంది చనిపోతారు కదా, ఆ చావు కూడా లేదు మనకు. నేను ఈ శరీరాన్ని వదిలేటప్పుడు కూడా ఎటువంటి జీవితాన్ని మీకు నాకు ఇచ్చాడంటే దేవుడు, నువ్వు దేవుని దగ్గర, ప్రభువా నేను ఇంకా చాలు, ఈ శరీరం నుంచి బయటికి వస్తాను, నేను నీ దగ్గరికి రావాలి, నేను నీ దగ్గర ఉంటాను ఇంకా నుంచి అన్నీ నువ్వు ప్రార్థన చేసేప్పుడు నువ్వు ఏ రోగం లేకుండా శరీరాన్ని వదిలి దేవుని దగ్గరికి పోయే జీవితం మీకు నాకు ఉండేది ఇప్పుడు. అందుకే బైబిలు మరణం లేదు మనకంటుంది. ఈవెన్ ఆ మరణాన్ని కూడా, శరీరంలో ఉన్న మరణాన్ని కూడా, శారీరక మరణాన్ని కూడా ఏమని పిలుస్తుంది బైబిలు? నిద్రించడం అంటుంది. మనము నిద్రిస్తాము అంటుంది బైబిలు. క్రైస్తవులు చనిపోరు, క్రైస్తవులు నిద్రిస్తారు. ఎట్లయితే రాత్రిపూట మనము నిద్రిస్తామో, ఈవెన్ శారీరక మరణం కూడా మనకి ఎలాంటి మరణం ఉండేది మనం చెప్పామనుకో, ప్రభువా తండ్రి చాలు, నా భార్య పిల్లలతో నేను సుఖపడ్డా, మనవాళ్ళని మనవరాలను చూసుకున్నా, మనవాళ్ళని మునివరాలను చూసుకున్నా, 4-5 జనరేషన్స్ చూసుకున్నా, ఇక ఇదిగో నీ కొరకు జీవించా, నీ చిత్తాన్ని నెరవేర్చా, సువార్తని ప్రకటించా, నా జీవిత కాలమంతయు ఈ భూమి మీద నీ కొరకు నేను బ్రతికాను. ఇక నేను వాపస్ నీ దగ్గరికి వచ్చి నా ఇంటికి, నేను నా సొంత ఇంటికి, నా యొక్క స్వర్గంలో ఉన్న ఆ యొక్క అందాల ఇంటికి, ఆ యొక్క నువ్వు నీ చేతులతో కట్టిన ఇంటికి నేను చేరుకోవాలని ఆశపడుచున్నా. ఇక నుంచి నిన్ను ముఖాముఖిగా నేను పూజించాలని ఆశపడుతున్నా, నేను వచ్చేస్తాను తండ్రి అన్నప్పుడు, అప్పుడు ప్రభు అంటే అప్పుడు కూడా మరణం ఆయన చిత్తం కాదు. నేను ఈ కృప ద్వారా అవన్నీ బయటకు తెస్తాను నేను. ఓకే, ఎనియో. సో అటువంటి జీవితంలో చేరాములారా ఈరోజు మీరు నేను. అందుకే మీకు నాకు భయమే లేని జీవితం, మీకు నాకు అసలు చింత దిగులు లేని జీవితం, అసలు బెదిరికం లేని జీవితం. ఈవెన్ నువ్వు అప్పుల్లో ఈరోజు ఉన్నావంటే నీ అజ్ఞానం అంతే, నీకు తెలియకపోవడం అంతే. నువ్వు ఈరోజు కూడా శరీరంలో బాధపరచబడుతున్నావు అనారోగ్యం ద్వారా అంటే నీకు తెలియకపోవడం మాత్రమే, వాడుకోకపోవడమే అనారోగ్యానికి కారణం. ఎవరిని వాడుకోకపోవడము? దేవుని యొక్క కృపను వాడుకోకపోవడం. సో అది జరిగినది నా జీవితంలో. ఓకే, సో నా రక్షణను అర్థం చేసుకున్నప్పుడు మనము దేవుని కృపను అర్థం చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి? సేవింగ్ గ్రేస్, మనల్ని రక్షించాడు దేవుడు. ఇప్పుడు మనము కీపింగ్ గ్రేస్ మన మీద పని చేస్తూ ఉంది. కీపింగ్ గ్రేస్ అంటే ఏంటంటే ఏదో చాలామంది క్రైస్తవులు, పాస్టర్స్ కూడా చాలామంది దైవజనులు ఇలా చెప్తుంటారు తెలియక, దేవుడు రక్షించుకున్నాడు, ఇక ఆ తర్వాత నీ చేతుల్లో ఉంది, ఆ రక్షణను కాపాడుకునే బాధ్యత నీది అంటుంటారు. కేవలం రక్షించడమే కాదు కానీ యుగ యుగాలు నన్ను చేయి విడవని దేవుడు నా దేవుడు. రక్షించడమే కాకుండా తన కృప మనల్ని కాపాడుకుంటా
మనల్ని తీసుకెళ్తుంది. అందుకే పౌలు అన్నాడు కదా, ఈ యొక్క ఏదది తెలుగులో ఈ సత్క్రియను మీ యందు ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు కూడా దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 కదా ఏమంటున్నాడు అపొస్తలులు, మీలో ఈ రక్షణను తెచ్చిన దేవుడు క్రీస్తు దినం వరకు, అంటే ఆయన రెండవ రాకడ వరకు మీలో ఈ రక్షణను కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముచున్నా. అంటే ఇంగ్లీష్లో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ ఇట్. అందుకే నా రక్షణను పోగొట్టుకునే ప్రసక్తే లేదు కూడా. ఒక చోట రాయబడింది, అది అసలు మనకు వర్తించదు. అది అర్థమవుతుంది నాయన. పిల్లలు పంపించండి. నేను కొంతమంది చైర్ల కింద దూరుకున్నారు చూడండి, స్కూల్లో టీచర్లకు భయపడినట్లుగా. వీడు అస్లాంని మాత్రం విడిచిపెట్టద్దండి. వీడు గొప్పోడు కాపోతున్నాడు దేవుని యొక్క చేతుల్లో. సో అందుకే వీడు దాచిపెట్టుకున్నాడు. బైబిల్లో ఒక ఆయన దాచిపెట్టుకున్నాడు, కిందికి పోయి రాజుగా దేవుడు చేస్తే పోయి ఆడో దాచిపెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, ఆడు దాచిపెట్టుకున్నాడు చూడు, వాడిని పట్టుకురాండి. ఇట్లా పట్టుకొచ్చి వాడిని కిరీటం పెట్టాడు దేవుడు. సో ఈ మంచం కింద చీరల కింద దూరే వాళ్ళే దేవుడు కిరీటం పెడతాడు వాళ్ళ మీద. ఓకేనా విషయం చూడండి ఆయన. సో అందుకే 10 ఈ మొబైల్ ఎవరైనా ఆఫ్ చేసి పెట్టండి దయతో. వైబ్రేషన్ అందరూ ఆఫ్ చేయాలి, ఎవ్వరూ ఓపెన్ చేసుకోవద్దండి. నాకు తెలిసి ఒక తబిత, ఎక్కడుంది తబిత సిస్టర్? తను మీరు ఆపరేషన్ థియేటర్లో ఏదో చేస్తా అంటారు. ఒకటి కీర్తన్, నేను మళ్ళీ మీ ముందు చెప్తున్నా, వీళ్ళిద్దరూ తప్ప వెంకటలక్ష్మి కూడా ఉంటుంది. కొంతమంది ఉన్నారు కొద్దిగా కీ పోస్ట్లో ఉన్నారు, వాళ్ళు కూడా సైలెంట్లో పెట్టుకొని. సో వాళ్ళని చూసి లక్ష్మి యొక్క మొబైల్ మాత్రం నేను కూడా ఇక్కడ కూర్చొని టిక్ టాక్ చూసుకున్నాను, రీల్స్ చూసుకున్నాను అనకొద్దండి. వాళ్ళు కొద్దిగా చాలా ఇంపార్టెంట్ జాబ్స్లో ఉండి పర్మిషన్ తీసుకొని వచ్చింటారు ఇక్కడికి, సండే మిస్ చేయకూడదని. సో మిగతా వాళ్ళంతా కూడా బంద్ చేసి పెట్టండి. నేనైతే మొబైలే తేను ఇటుకి, ఎప్పుడు తేను, చర్చిలోకి తేను నేను. సో ఐ మీన్ మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి భూమి మీద మొబైల్ ఉంటే చచ్చిపోతారేమో అనిపిస్తుంది కదా. సో దాన్ని సైలెంట్లో పెట్టుకుని. ఓకేనే. రెండవది, అందుకే 10 విధాల ఏర్పాట్లు దేవుడు చేశాడు కదా మన రక్షణను పోగొట్టుకోకుండా ఉండడానికి. అన్నీ తెలుసు కదా, నేను మళ్ళీ ఆ లిస్టులోకి పోను. నేను లాస్ట్ వీకు పరిశుద్ధాత్మ ద్వారా 3 ఏర్పాట్లు మనం చూసుకున్నాం. ఒకటి, క్రొత్త జన్మ ఎత్తాం మనం. ఎందుకంటే అందుకేదమ్మా, ఒకసారి జన్మించిన తర్వాత మళ్ళా ఆ యొక్క జన్మ తెగిపోతుందా? ఇప్పుడు మీ అమ్మ మీ నాయన పుట్టారు, మీరు ఎప్పుడైనా మీ అమ్మ మీ నాయనతో తెగేకుందా అవకాశము ఉందా? సృష్టిలో ఆడని చూసారా? కోపంతో అనొచ్చు, మీ డాడీ అనొచ్చు, నువ్వు నా కొడుకువే కాదురా, ఫెయిల్ అయిపోయినావు 10th క్లాస్లో అని. హలో, లేకుంటే ఇంకా ఏమో అనొచ్చు, మీ అమ్మ అనొచ్చు, లేదంటే నువ్వు అనొచ్చు, నువ్వు మా అమ్మ నానే కాదు, నువ్వు నాకు స్కూటర్ ఇప్పిలే, మోటార్ సైకిల్ ఇప్పిలే, నువ్వేం తండ్రివి. అట్లా అవి కూడా మాట్లాడుకోకూడదు, మంచిది కాదు. అయితే తెగదు. అందుకే దేవునికి నువ్వు పుట్టావు, ఇంక ఎవరు తెంపుతారు నీకు? అందుకే నువ్వు నిన్న వారం చూసుకున్నాము, నువ్వు దేవుని యొక్క బీజాన్ని, దేవుని యొక్క లిటరలీ ఒక భార్య భర్తల మధ్య ఎట్లా బిడ్డ పుడతాడో, నువ్వు యేసు క్రీస్తు రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వు పుట్టావు, మళ్ళీ నువ్వు క్రొత్త జన్మ ఎత్తావు, బార్న్ అగైన్. నువ్వు ఏ విధంగా పుట్టావంటే దేవుని స్వరూపంలో పుట్టావు, ఆయన నేచర్ నీలో ఉండేది. ఈరోజు కూడా లాస్ట్లో నేను ఈ యొక్క పాయింట్ని మీకు తీసుకొస్తాను. ఓకేనా? సో ఈ విధంగా 10 ఏర్పాట్లు దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? నువ్వు రక్షణని పోగొట్టుకోకూడదు అని. నువ్వు రక్షణని పోగొట్టుకోలేవు. ఓకేనా? జాగ్రత్తగా నేను అది అయిపోయింది. 2 కేటగిరీస్ మనం చూసుకున్నాం, సేవింగ్ గ్రేస్, కీపింగ్ గ్రేస్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంది లివింగ్ బై గ్రేస్, కృప ద్వారా జీవించేది. ఈ రోజు నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఇది కంటిన్యూ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు నేను తెలుసుకోవాలా. మీ రక్తం ఉడుకుతుంది మీరు ఈ విషయాలన్నీ విన్నప్పుడు. మీరు ఇంటికి వెళ్ళి సింహంలా, రాజులా, ఏసైలా బ్రతికే జీవితము మీకు నాకు ఈ యొక్క అర్థం చేసుకోవడం ద్వారా వస్తుంది. సో ఈ యొక్క లివింగ్ గ్రేస్ ఉందే, ఈ తెలుగులో ఏంట్రా? జీవించే కృప. జీవించే కృప అంటే మనం ఇప్పుడు జీవిస్తాం కదా అనుక్షణము, దాంట్లో దేవుని కృప ఎలా పనిచేస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే
ఈ యొక్క థర్డ్ పోర్షన్ ఉందే లివింగ్ బై గ్రేస్, కృప ద్వారా జీవించడం అనేది ఈ మన ప్రాక్టికల్ లైఫ్లో, ప్రతి క్షణ జీవితంలో ప్రాక్టికల్ లైఫ్ అంటే ప్రాక్టికలే. యా నువ్వు నేను జీవిస్తాను, నా జీవితంలో దేవుని కృప ఎలా పనిచేస్తుందో మనం ఇక్కడ నుంచి నేర్చుకోబోతున్నాం. ఓకేనా? కొద్దిగా డాక్టరీని కూడా ఉంటుంది, కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది అక్కడక్కడ మీకు, ఎందుకంటే మనం ఎప్పుడు వినలేదు కాబట్టి. సో దయతో కాన్సన్ట్రేషన్తో వినండి. ఇక్కడ మీరు అది తీసుకుంటే దినమంతా జాయ్ఫుల్గా ఉంటుంది. నువ్వు దేవుళ్ళ బ్రతకాల, దానికి ముందర చూడాలి. ముఖ్యంగా అనుష మీరంతా నువ్వు దేవుళ్ళ భూమి మీద బ్రతకాల. అందుకే నేను దేవుడు సృష్టించిండేది. దానికి నువ్వు కిందికి రాకూడదు. ఆ జీవితం నీకు ఇచ్చాడు, అదే దాన్ని పట్టుకుండికే పోతాను. ఈ కృప గురించి నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఆయన లాగా జీవిస్తావు. ఆయన లాగా జీవించడం అంటే ఆయన రోగి కాదు, ఆయన బీదుడు కాదు, ఆయన భయస్థుడు కాదు, ఆయన కామాంధుడు కాదు, ఆయన దరిద్రుడు కాదు, ఆయన శాపగ్రస్తుడు కాదు. ఆయన జీవితం, ఆయన గర్భంలో నుంచి బయటకు వచ్చాం, ఆయనలాగే బ్రతకాల. ఆయనలాగా బ్రతకాలంటే నువ్వు ఈ యొక్క విషయాన్ని వినే తీరాల. అందుకే నిద్రపోకుండా జాగ్రత్తగా వినాలి. అర్థమైందా? ముఖ్యంగా ఫ్రంట్ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ. ఎందుకంటే ఈ టాపిక్ అట్లా, ఎందుకంటే యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ టాపిక్ మాత్రము తీసుకోకూడదు క్రైస్తవుడు అనేది. ఓకే? కానీ నువ్వు నేను తీసుకోవాలా. మీకు నాకు ఈ సంఘాన్ని దేవుడు ప్రేమించి ఇచ్చిన వాక్యం అది. ఓకే? సో నేను ఈరోజు ప్రాక్టికల్గా దేవుని కృప ఎలా మన జీవితంలో పనిచేస్తుందో చూసుకుంటున్నా. లివింగ్ బై గ్రేస్. నేను ఈరోజు చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే, కొద్దిగా చెప్తా. ఆ పాయింట్ ఏంటంటే, నేను ఈరోజు మీకు చూపించే పాయింట్, గాడ్ ఈజ్ ఎ సావరిన్ గాడ్. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు. దేవుడు ఏకఛత్రాధిపతి. నేను అన్ని డిక్షనరీలో చూసి రాసుకున్నాను తెలుగు పదాలు. దేవుడు ఒక రకంగా డిక్టేటర్ అనే ఆ యొక్క దేవుని యొక్క సావరినిటీ గురించి, దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి చెప్పబోతున్నా. అయితే అంతకుముందు కొద్దిగా ఒక క్లారిఫికేషన్ నేను ఇవ్వాలని కోరుకుంటున్నా. అదేంటంటే, ఈ రెండు పదాలు నా జీవితంలో ప్రాముఖ్యమైన పదాలు. ఒకటి కృప, రెండోది విశ్వాసం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? మీరు విశ్వాసము ద్వారానే కృపచేత రక్షించబడి ఉన్నారు. ఎఫెసీ 2:8-9 తీసాం. ఒకసారి చదువుతారా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి, ఈ రెండు కలిసి నడుస్తాయి పిల్లరా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో. కృపచేతనే, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఓకే, ఇప్పుడు వినండి రెండు పదాల గురించి. అసలు కృప అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కృప అంటే ఏంటంటే, దేవుడు చేసే దేవుని భాగాన్ని కృప అంటాం. నాన్న వింటానారా? కృప అంటే చెప్పండి. కృప అంటే నాతో పాటు చెప్పండి. కృప అంటే దేవుడు చేసే భాగాన్ని కృప అంటారు. కృప అంటే దేవుడు చేసే భాగం పిల్లరా. విశ్వాసం అంటే మీరు చేసే భాగం. అర్థమవుతుందా? కృప అంటే దేవుడి భాగం. అది దేవుడు ఏమేమైతే చేస్తాడో దాన్ని మనం ఏమని పిలుస్తాము? కృప అని పిలుస్తాము. నా భాగం, మనం ఏమేమైతే చేస్తామో ఆ కృపని మన జీవితంలో తీసుకునే దానికి మనము విశ్వాసము అంటాం. ఈ రెండు కలిసి నడుస్తాయి. ఏది లేకున్నా కృప ఎంతో ఉంది. విశ్వాసం లేదనుకో నీలో, ఆ కృపను అనుభవించలేవు. విశ్వాసం ఎంతో ఉంది, అసలు దేవుని కృపే లేదనుకో, దేవుని వాగ్దానమే లేదనుకో, దేవుడు పని చేయడం లేదనుకో, విశ్వాసం ఎంతున్నా ప్రయోజనంలా. సో ఈ రెండు కలిసి నడుస్తాయి. సో ఈ కొంచెం సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, కృప అంటే దేవుని భాగం, విశ్వాసం అంటే నా భాగం. ఓకేనా? అయితే ఈ రెండిటి మధ్య భయంకరమైన టెన్షన్ నడుస్తుంది ఈ భూమి మీద. ఏ రెండిటి మధ్య? విశ్వాసము, కృప. విశ్వాసం మధ్య భయంకరమైన టెన్షన్ ఉంది. ఎందుకంటే చాలామంది కృప మీదే ఆధారపడే వాళ్ళు ఉన్నారు. అంత దేవుని కృపే సమస్తం చేసుకుంటుంది, సమస్తం చూసుకుంటుంది. ఆయన కృప ఉంది, ఇంకా నాకేం చేయాల్సిన పని లేదు, ఆయన కృపనే సమస్త కార్యం జరిగిస్తుందని చాలామంది ఆ సైడ్ పోయేవాళ్ళు ఉన్నారు. కొంతమంది విశ్వాసం చాలు, దేవుడు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు, నేను విశ్వాసం ద్వారా
సమస్తం సాధిస్తానని. కొంతమంది అట్లా ఆ గుంపులో పోయేవాళ్ళు ఉన్నారు. ఈ రెండు రాంగే. ఎప్పటికీ ఈ రెండు బ్యాలెన్స్లో నడవాలి. ఉదాహరణకి నువ్వు నేను పుట్టకముందే 2025 సంవత్సరాల క్రితమే, నువ్వు నేను పుట్టకముందే దేవుడు తన కృప ద్వారా మన పాపములన్నీ కొట్టివేశాడు. పిల్లరా, యేసు క్రీస్తు మీద మన పాపం అన్నీ వేసాడు. మన పుట్టకముందే తన కృపను దేవుడు చూపించాడు. అయితే ఆయన భాగాన్ని చేసాడు ఆయన. కానీ నీ భాగం లేదనుకో. ఏది నీ భాగము? దాన్ని విశ్వాసం ద్వారా నువ్వు రిసీవ్ చేసుకోలేదనుకో, నీ జీవితంలో రక్షణ ఉండదు, నువ్వు రక్షింపబడవు. చూడండి, తీతు 2:11 ఒకసారి చదివినా. తీతు రాసిన పత్రిక 2:11. హెప్సిబా ఉంది ఈరోజు సండే స్కూలా? ఓకే, 2:11 చదవండి ఎవరన్నా. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. చూడు, సమస్త మనుషులకు. ఎవరి కోసమ్మా? ఈ భూమి మీద ఉన్న దుర్మార్గుడైనా సరే, చెడ్డోడైనా సరే, ఎట్లా వాడు ఈ భూమి మీద వాడు పుట్టాడనుకో, వాని కోసం ఏమి ఏర్పాటు చేయబడింది? ఆల్రెడీ రక్షణ ఏర్పాటు అయిపోయింది పిల్లరా. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది ఈ లోకంలో. అయితే ఈ పుట్టిన మనిషి ఈ యొక్క దేవుని యొక్క కృపని తన విశ్వాసం ద్వారా తీసుకోలేదనుకో, ఈ భూమి మీద నరకపు లాంటి జీవితం ఉంటుంది అతనికి. చనిపోయిన తర్వాత కూడా తన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడైతే ఆ ధనికుడు వేదన పడుతున్నాడో అక్కడికి వెళ్తుంది పిల్లరా. ఈ భూమి మీద డబ్బులు కలిగి ఉండొచ్చు, డబ్బులు లేకుండా ఉండొచ్చు, ఏ స్థితిలో బ్రతికిన మనిషి ఈ భూమి మీద కూడా ఆ మనిషి సంతోషంగా బతకడం. నాకు తెలిసి నా యొక్క అనుభవం అంటే బైబిల్ చెప్పేది అంటే మీరు చూస్తూనే ఉంటారు, యేసు ప్రభు రక్షకుడుగా ఈ భూమి మీద ఒక మనిషి జీవితంలో లేకుంటే ఆ మనిషి సంతోషంగా బతుకుతున్నాడు అనేది పెద్ద అబద్ధం. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే బయట నుంచి చూసి ఆ వ్యక్తి కద్దరు చూసో, లేదంటే బంగారు నెక్లెస్ చూసో, లేకుంటే డగడగడగడ్డిగా చూసి అబ్బా ఏం జీవితం రా అది ఉంటే అట్లా ఉండాలనుకుంటాం మనం కదా. లేదు లేదు, దేవుడు లేని ఆ దేహంలో, ఆలయంగా మారని ఆ దేహం, ఆ వ్యక్తి సమాధానంగా సంతోషంగా ఉండడం అది పెద్ద అబద్ధము, మన ఇల్యూజన్ అంతే అది. కానీ నేనేం చెప్తున్నా అంటే పిల్లరా, బ్యాలెన్స్లో కృప విశ్వాసం నడవాలా. ఏది ఎక్స్ట్రీమ్ పోయేదానికి లేదు. అందుకే ఇంత గొప్ప కృప దేవుంది. మనిషి పుట్టకముందే దేవుడు, నువ్వు నేను పుట్టకముందే ఏర్పాటు చేసి పెట్టాడు ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజల కొరకు. కానీ ఆ కృప నా జీవితంలో రావాలి అంటే నీకు నాకు ఏం కావాలా? విశ్వాసం ద్వారా దాన్ని స్వీకరించినప్పుడు నా జీవితంలో ఏం చేయకుండానే, నువ్వు ఎంత చెడ్డవుడైనా, ఏ పాపంలో నువ్వు జీవిస్తా ఉన్నా ఆయన కృప నేను ఆ పాపం నుంచి విడిపిస్తుంది. అందుకే ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు. ఈ రెండింటిని ప్లీజ్ జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఈ రెండింటి మీదే మన యొక్క ప్రాక్టికల్ లైఫ్ ఆధారపడి ఉంది. మీకు చాలా సంతోషం వేస్తుంది ఈ యొక్క విషయాలను అర్థం చేసుకుంటే. నీకు అర్థమవుతుంది ఎందుకు నేను చర్చికి వస్తానని, అసలు ఎందుకు ఇంతవరకు పాడారో మీకు అర్థమవుతుంది. చాలామంది ఊరిగా పాడారు, నాకు తెలుసు, భక్తితో పాడాం మనము. బట్ కొద్దిగా ఈరోజు చెప్తా నేను, రానున్న దినాల్లో మీకు అర్థమవుతుంది, ఓహో ఎందుకైనా పాడుతా అనేది, ఓహో ఇదా విషయం అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? నేను ముందుకు వెళ్దాం. ఓకే, ఇక్కడ నేను ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కృప ఏంటి? ఎవరు పార్ట్? విశ్వాసం ఎవరు భాగము? మీనో భాగం. ఓకే, ఒక ఇగ్నోరెన్స్ అండ్ తెలుగులో అజ్ఞానము క్రైస్తవుల మధ్య తిరుగుతుంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను కళ్ళతో చూసా, అట్లా వాళ్ళతో నాకు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. అదేంటంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, లేదంటే దేవుని దగ్గరికి వచ్చి రక్షింపబడాలంటే ఏం చేయాలంటే, మన దగ్గర లేదనుకోండి, ఇక్కడ బహుశా మీరు అట్లా వినకపోయి ఉండొచ్చు, కానీ నేను చూసే అట్లా డాక్టరీని ఫాలో చేసేవాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు రక్షణ, ఇప్పుడు సపోజ్ సువార్త విన్నావు, సువార్త విని నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందుకోవాలనుకున్నప్పుడు చాలామంది అది రైట్ డాక్టరీని కాదు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండే, 3 రోజులు నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాలన్నీ ఒప్పుకోవాలా, అప్పుడే నువ్వు రక్షణ పొందుకుంటావు, అప్పుడే నీకు రక్షణ లభిస్తుంది.
వాళ్ళ సొంత డాక్టరీన్ బ్రదర్, బైబిల్లో యాడలేదు. మీరు చూసారో లేదో కానీ ఈ యొక్క పద్ధతి చాలా చోట్ల ఉంది, సంఘాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తున్నా. నేను ఒక ఫ్రెండ్ ఇంటికి పోయినప్పుడు ఆ స్నేహితుని ఇంట్లో నేను అట్లే ఏదో మాట్లాడిపోయాం మేము. అక్కడ ఒక పాస్టర్ గారు కూర్చున్నాడు. అంటే తప్పేమీ లేదు, వాళ్ళకి తెలిసింది, వాళ్ళు మనం ఎవరిని కించపరచకూడదు, వాళ్ళకి తెలిసిన జ్ఞానం అని. సో నాతో కొద్దిగా ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆయనకి, ఢిల్లీలో, ఇక్కడ కాదనుకోండి. సో వాళ్ళ చర్చిలో ఏంటంటే ఏ వ్యక్తి అయినా రక్షింపబడాలంటే ఆయన యొక్క పద్ధతి, ఆ వ్యక్తి 7 రోజుల వరకు సంఘానికి వచ్చి సంఘములో ఉపవాసం ఉండి, ఉపవాసం లేకున్నా సరే 7 రోజుల వరకు నువ్వు కన్నీరు కార్చాలా, నీ పాపాలన్నీ ఒప్పుకోవాలా, ఒక్కోటి 7 రోజులు కదా. కానీ వాస్తవానికి బైబిల్ అలా చెప్పదు. బైబిల్లో మీరు చూసినట్లయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నా పాపముల పిల్లరా, యాక్చువల్గా యేసు ప్రభు చనిపోయినప్పుడు నా పాపములు ఆయన తీసేసుకున్నాడు. పాపముల యొక్క సమస్య లేదు ఇప్పుడు సమస్య ఏందో తెలుసా మీకు? అంటే పాపం లేదనను, పాపం చేస్తే నీకు రిజల్ట్ ఉండదు అనడంలా నేను. పాపం మన సమస్య కాదు. ఎందుకంటే పాపం ఏమైపోయింది, యేసు క్రీస్తు పాపంగా మారి పాపాలని ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఈ 3 రోజులు 5 రోజులు కాదు, ఎక్కడ రాయబడలే, అది చేయాల్సిన పనిలే. నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తు నా ప్రభు అంటావో, నీ మొత్తం ఏందున్నా కూడా కొట్టివేయబడుతుంది. ఒకవేళ 7 రోజులు నువ్వు ఫాలో చేస్తే, నువ్వు ఏదన్నా మిస్ చేసావనుకో ఒప్పుకోవడంలో, ఏమవుతుంది పరిస్థితి? అది జరగనిది పని, అది బైబిల్ చెప్పదు. ఓకే, చూడండి, దీనికి నేను మీకు బైబిల్లో నుంచి ఒక పోర్షన్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఎందుకు అది తప్పు అంటున్నా. ఎట్లా ఏది తప్పు? ఎందుకంటే మీలో నాలో కూడా చాలాసార్లు అనిపించేది ఏమో తెలుసా, ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఏం పాపం చేశాననేమో, ఏం అతిక్రమం చేశాను నేను అని ఆ యొక్క అజ్ఞానం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో బాగా అర్థం చేసుకున్నానా, నీ పాపముల చిట్ట కొట్టివేయబడింది, నిన్ను నీతిమంతుడుగా ఆయన చేసుకున్నాడు. నేను ఇది చెప్పడంలా ఆ తర్వాత నువ్వు పాపం చేసుకుని ఉండొచ్చని. పాపం చేస్తే మాత్రం నువ్వు దెబ్బలు తగులుతాయి. పాపమే, పాపం మనకు విరోధమైంది. సో యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన క్షణమందే నీ జీవితం నీతిగా మార్చబడింది. అందుకని ఇంకెప్పుడు కూడా నువ్వు దాని గురించి దిగులు పడాల్సిన పనిలే. ఎప్పుడైనా తప్పు చేస్తామా? ప్రభు దగ్గర ఏం చెప్తాం మనము? ఇది తప్పే. ఓకే, ఇంకో మాట చెప్తున్నాం మీకు. ఎందుకు మనం సారీ చెప్తాం ప్రభుకి? లేండి ప్రభా, నేను క్షమించు ప్రభా, నేను తప్పు చేశానని చెప్తాం. ఎందుకు చెప్తాం అన్నమాట? పాపాలు క్షమించబడేదని కాదు, పాపాలు ఆల్రెడీ క్షమించబడి ఉన్నాయి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్వి. మళ్ళీ ఎందుకు సార్ క్షమించమని చెప్తాను అంటే దానికి అర్థం తెలుసా? నువ్వు ఎందుకు సారీ చెప్తాను దేవునికి? నువ్వు అంగీకరిస్తాను ఏమని? అది తప్పే, నా భార్యను అలా ఏమంటారు దాన్ని, సిల్లిగా మాట్లాడడము, తృణీకలు అంటే ఆ బ్రదర్ని బాధ పెట్టడము తప్పే ప్రభువా అంటే దాన్ని తప్పని నువ్వు అంగీకరిస్తాను. కానీ యాక్చువల్ నీ పాపాలు ఆల్రెడీ క్షమించబడి ఉన్నాయి. ఓకేనా? సో చూడండి, మీకు ఒక సబ్జెక్ట్ చూపిస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది నువ్వు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన మరుక్షణమే. వాళ్ళు చెప్పినట్లు జరగదు. నువ్వు కూర్చొని వారం అంతా ఏడ్చి, కొన్నిసార్లు నేను విన్నాను ఇది. కొద్దిగా మీటింగ్స్లో పోయినప్పుడు, గాస్పల్ మీటింగ్స్లో, నేను మీకు ఆల్రెడీ చెప్పాను డాక్టరీన్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినండి మీరు, ఇది కాదండి. ఓకే, కొన్నిసార్లు మనం ప్రీచింగ్లో పోయినప్పుడు, గాస్పల్ ప్రీచింగ్ పోయినాడు, అక్కడ రకరకాల వాళ్ళు వస్తారు, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడనమాట. నాకు బాగా గుర్తుంది, ముఖ్యంగా ఈ యొక్క సిటీస్లో మీరు ప్రీచ్ చేసినప్పుడు చినిగిపోయిన జీన్స్ వేసుకుంటారు కొంతమంది, మంచిది కాదు. ఈడ కూడా కొత్త షాప్ పెట్టారు ఈడ, మన పోతా అంటే చినిగిపోయిన ప్యాంట్లు. నేను ఢిల్లీలో చూశాను కానీ ఈడు కూడా వచ్చేసింది, చినిగిపోయిన ప్యాంట్లు వేసుకున్నారు. అది మంచిది కాదు, అది జ్ఞానం లేనుడే వేసుకునే చినిగిపోయిన ప్యాంట్. జనరల్ ఎవరైనా వేసుకుని వచ్చారనుకోండి, నేను ఇక్కడ సువార్ చెప్తాను, వాక్యం విన్న తర్వాత లాస్ట్లో వచ్చి నేను యేసయ్యను రక్షకుడుగా అంగీకరించాను, నాకు బాప్తిసం ఇస్తారంటే ఏం చెప్తాను నేను? వెంటనే చినిగిపోయిన ప్యాంట్ చూసి, రే నువ్వు ఇక 3 రోజులు ఏడ్చి దేవుని దగ్గర పాపాలను ఒప్పుకో. ఎందుకంటే మనం బయట నుంచి చూస్తాం ప్లానా కదా, అది తప్పే, అట్లా మంచిది కాదు పద్ధతి. కానీ
ఆ వ్యక్తి యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించాడు, లోపల పని జరిగింది, బయట నిదానంగా మార్పు వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఓకే, ఈ ఇక్కడ బైబిల్లో నుంచి ఒక భాగం చూపిస్తాను, మేము అక్కడికి వెళ్తాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 28 నుంచి మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా ఇక్కడ ఏం జరిగింది నాయనా? మీకు బాగా చాలాసార్లు రోజు అయినది ఇది కదా. పౌలు శీలలు ఏం చేశారు ఇక్కడ? దేవుణ్ణి జైల్లో వేశారు. పౌలు శీలని కొట్టి సువార్త ప్రకటిస్తున్నారని చెప్పేసి జైల్లో వేసిన తర్వాత అక్కడ బాగా దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళు అర్ధరాత్రి ఏం చేశారు? స్తుతి పాటలు పాడుతున్నప్పుడు గొప్ప అద్భుతం జరిగింది పిల్లరా. ఏం అద్భుతం జరిగింది? గేట్లన్నీ సంఖ్యలన్నీ తెగిపోయాయి, వాకిళ్ళన్నీ తెరుచుకున్నాయి. ఓకే, అప్పుడు ఏం జరిగింది? ఈ 28 నుంచి చదువుకుందాం. అప్పుడు పౌలు ఏం జరిగింది? ఓకే, ఆ యొక్క జైలర్ ఏం చేశాడు? చూశాడు, వాకిళ్ళన్నీ తెరుచుకున్నాయి, అందరి సంఖ్యలు తెగి ఉన్నాయి అని. ఆ జైలరు బైబిల్ అంటుంది తను తాను చంపుకుండేకపోయాడు. ఆత్మహత్య కత్తి తీసుకొని పొడిచిపోయాడు, తను తాను పొడుచుకునేకపోయాడు. ఎందుకు? అతనికి తెలుసు ఆ కాలంలో ఎట్లా ఉండేదంటే, జైల్లో నుంచి ఎవరైనా పారిపోతే ఆ జైలర్ని ఉరిశిక్ష చేసేవాళ్ళని చంపేసేవారు. సో ఆల్రెడీ జైలర్కి తెలుసు అంతా పారిపోయి ఉంటారు. భూకంపం వచ్చింది, వాకిలు తెరుచుకున్నారు, ఇంకా నేనేం చేయాలా? నేను చచ్చిపోతానని చెప్పి వాళ్ళందరూ పారిపోయారు, నన్ను ఎట్లా చంపుతారని చంపుకునేకపోయినప్పుడు అప్పుడు 28 చదవండి. పౌలు నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. చూశాడు పౌలు అన్నాడు, అయ్యా చంపుకోవద్దు, ఎవరు పోలేదు, అంతా ఈడే ఉన్నాం, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, అలా చంపుకోవద్దు అన్నాడు. ఓకే, ఆ తర్వాత చూడండి, అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి ఇప్పుడు చూడండి ఏమన్నాడు? అయ్యలారా, రక్షణ పొందుకొనుటకు నేనేమి చేయవలెనను. ఈ మాటను బట్టి మీకు నాకు అర్థమవుతుంది ఏమంటే, ఆల్రెడీ సువార్త చెప్పారు అక్కడ జైల్లో. ఎవరు? పౌలు శీలలు. ఈయన వినలా, నమ్మలా. యేసు క్రీస్తు సువార్త విన్నాక కూడా నమ్మలా. మామూలు మీరు చెప్పుకుంటా అంటారులే అని ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో ఈ వ్యక్తికి అర్థమైంది, వీళ్ళు సామాన్యమైన మనుషులు కాదు, వీళ్ళు చెప్పినది నిజం, వీళ్ళ యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఎందుకంటే ఎక్కడ భూకంపం రావాలా? ఆ జైల్లో మాత్రమే భూకంపం వచ్చింది. ఆ తర్వాత వీళ్ళెవరు పారిపోలేదు, నన్నే కాపాడినారు. ఆ అద్భుతం చూసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అయ్యలారా, రక్షణ పొందుకున్నకు నేనేం చేయవలను. ఏమన్నాడు పౌలు శీలలు అప్పుడు వాళ్ళకు? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, ఆ తర్వాత మీరు చూస్తే అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించి ఆ రాత్రిలోనూ వాళ్ళు బాప్తిని తీసుకున్నారు. ఏం చేస్తే రక్షింపడ్డారు? యేసు క్రీస్తుని ప్రభువు అని నువ్వు స్వీకరిస్తే. పాపాలు ఒప్పుకుంటే అని రాయలే ఇక్కడ. సో ఎస్, మనం ఎప్పుడైతే యేసు క్రీస్తుని ప్రభువుగా స్వీకరిస్తున్నామో మనం ఏమంటున్నాం? ఎస్, మేము పాపంలో ఉన్నా, నేను రక్షణ లేకుండా ఉన్నా, నాకు యేసు ప్రభువు కావాలి. సో ఏ క్షణం నేను యేసు ప్రభుని ప్రభు అన్నామో నా జీవితంలో నుంచి పాపాలు కొట్టివేయబడి ఉన్నాయి పిల్లరా. సో అందుకే 3 రోజులు చెప్పేది, 4 రోజులు చెప్పేది ఆ డాక్టరీని రాంగ్. అదే ఎప్పుడైతే ప్రభు అన్నామో మీరు బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏమంటే, ఆ క్షణం నుంచి మీరు దేవుని యొక్క బీజం, మీరు దేవుని యొక్క బిడ్డలు, మనం దేవుని బిడ్డలు, దేవుని సంతానం. ఓకే, సో అది నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. ఓకేనా? సో ఏ విధంగా కూడా నేను ఆ యొక్క అజ్ఞానంలో పడకూడదు. ఎంత పెద్ద పాపమైనా, ఏ పాపమైనా, ఎంత ఘోరమైన పాపమైనా నువ్వు యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన ఆ క్షణం నుంచి కొట్టివేయబడింది. అందుకే 2 కొరింథీ 5:21 ఏం రాబడింది? 1 యోహాను 2:2 కూడా. 2 కొరింథీ 5:21 ఏం రాబడింది? ఎందుకు నా పాపములు ప్రభువుని యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వెంటనే నా పాపం నుంచి మనం విడిపించబడతామంటే, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. దేవుడు ఆయన మీద మన పాపములన్నీ వేశాడు కాబట్టి, ఆయన పాపంగా మారాడు కాబట్టి, అదే సమయంలో మనం ఏంగా మారాం? నీతిమంతులుగా మారాం. అందుకనే మీకు నాకు
రక్షణ లభించింది, నీతి లభించింది. ఎందుకంటే మన పాపపు శిక్ష అంతా కూడా, పాపమంతా శాపమంతా ఆయన మీద పోయింది కాబట్టి. ఓకే, సో ఆ తర్వాత 1 యోహాను 2:2 కూడా చదవండి ఎవరన్నా, ఈ వాక్యం కూడా చదివేసి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సో ఇప్పుడు పాపం కాదు సమస్య, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావా లేదా, అది విషయం ఇప్పుడు ఈ భూమి మీద. మీకు ఇంకో ఎగ్జాంపుల్గా నేను ముందు కూడా చెప్పాను. నేను ఈరోజు ఎవరన్నా మలేరియా నుంచి చనిపోయారు అనుకోండి, మలేరియా రోగం ద్వారా, జ్వరం ద్వారా, దానికి కారణం ఏంటి? మలేరియా కాదు, మందు తీసుకోలేదు కాబట్టి. అంతే సింపుల్గా అర్థమైందా? ఒకప్పుడు ఉండింది, ఒక 50 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితము మలేరియా అంటే ప్రపంచం భయపడేదంట. మీరు హిస్టరీ చదివితే మలేరియా యొక్క హిస్టరీ, మలేరియా వచ్చిందంటే ఊరు నాశనం అయిపోయేది, శ్మశానంగా మారేదంట. అంత భయంకరమైన రోగం ఇది. కానీ మందు కనుక్కున్నారు ఇప్పుడు. సో ఎవరు కూడా మలేరియా నుంచి చనిపోలేరు. అసలు మలేరియా మీకు డెత్తే రాదు మలేరియా ద్వారా, ఎందుకంటే దానికి పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒకప్పుడు మనిషి నరకానికి వెళ్ళేవాడు. కారణం ఏంటి? పాప క్షమాపణ లేకపోవడం వలన. యేసు క్రీస్తు పాపానికి మందు పిల్లరా. సో యేసు క్రీస్తు ద్వారా ఎట్లయితే మలేరియాకి మందు ఉందో, ఈ లోకంలో మందు ఉంది. ఏదానికి? పాప క్షమాపణ. ఎవరు ఆ మందు? యేసు ప్రభువు. యేసు ప్రభువు మీకు నాకు ప్రతి పాపం నుంచి విడుదల. ఇంకోటి నేను జాగ్రత్తగా, ఇంకో పెద్ద సమస్య ఈ భూమి మీద ఉంది. దీన్ని ఎవరు లేవనెత్తుతారంటే కొద్దిగా కాదు, యేసు ప్రభుని చులకనగా చూసి ఎత్తిస్తుంటారు కొంతమంది, ఏ దేవుని నమ్మమని. కాబట్టి కొంతమంది మాకు చాలా జ్ఞానులమని ఈ యొక్క విషయాన్ని లేవదీస్తారు. ఏది తెలుసా? అది ఏం తెలుసా? మీరు మీ బైబిల్ని తీసుకొని ఈ మాట చెప్తారు. ఏ మాట చెప్తారంటే యేసు క్రీస్తు పాపంగా మారాడు. ఇది 2 యోహాను 2:2 ఇప్పుడు చదివారు కదా. ఆయన ఏమైనంట, పాపం అందరి పాపాలు తీసుకున్నాడు కదా, పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు కదా. సో పాపాలన్నీ ఆయన తీసుకున్నప్పుడు ఇంకా మా మీద ఆడుంది పాపము. వాళ్ళ లాజిక్ అర్థమైందా మీకు? ఎందుకు యేసుప్రభుని మేము రక్షకుడుగా అంగీకరించాలప్ప? పాపాలే లేవు కదా మీ ప్రకారం పోతే, పాపాలన్నీ ఎవరు తీసుకున్నారు? అయితే మేమెందుకు ఇప్పుడు భయపడాలా, బాధపడాలా? పాపం గురించి మేమెందుకు ఆలోచించాలా? ఈ క్వశ్చన్ కూడా చాలామంది, ముఖ్యంగా ఈ చదువుకున్న కొంతమందికి చాలా జ్ఞానులు ఉంటారు. ఎస్, నిజమే నువ్వు అంటానేది. కానీ నీ జీవితంలో ఎప్పుడుకైతే దాన్ని నువ్వు నోటితో అంగీకరించావు, అదే నీ విశ్వాసం. కృప ద్వారా ఆయన చేసాడు. నీ భాగం నువ్వు చేయలేదనుకో, నువ్వు ఏడుంటావు? ఎందుకంటే ఆయన కృప, నీ విశ్వాసం కలిస్తేనే ఆయన చేసేది నీ జీవితంలో నెరవేర్చబడేది. ఓకే, అర్థమైందా? నేను మీకు సైంటిఫికల్గా మీకు చెప్తాను ఒక విషయాన్ని. సైన్స్ స్టూడెంట్స్కి తెలిసి ఈ విషయం కదమ్మా. సైన్స్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు? ఈమెనా? సో ఇద్దరు, బిందు కూడా, జ్యోత్స్న కూడా. సోడియం అంటే ఏంటిమా? తెలుసా సోడియం? సోడియం తింటే ఏమవుతుంది? బీపీ కాదు, సోడియం తింటే చచ్చిపోతాడు మనిషి. క్లోరైడ్ తింటే కూడా మనిషి చచ్చిపోతాడు. ఏం తింటే? సోడియం తింటే మనిషి చచ్చిపోతాడు, క్లోరైడ్ తింటే మనిషి చచ్చిపోతాడు. కానీ సోడియం క్లోరైడ్ కలిపితే ఏం తయారవుతుంది? సాల్ట్ తయారవుతుంది. సోడియం సపరేట్గా తింటే, క్లోరైడ్ సపరేట్గా తింటే, ఈ రెండు కలిపింది తింటే, ఎందుకంటే ఈ రెండు కలిపితే ఏం తయారవుతుంది? ఉప్పు తయారవుతుంది. ఇది తింటే, ఈ రెండు కలిపింది తింటే చచ్చిపోడు, ఎందుకంటే ఉప్పు కాబట్టి. ఇంకోటి తెలుసా? ఇది తినుకోకుండానే చచ్చిపోతాడు మనిషి. ఏది తినుకోకుండే? ఈ రెండు కలిపిండేది ఏది? ఉప్పు. కన్ఫ్యూజ్ కాదండి. సోడియం ఏమో తెలుసా? దేవుడు చేసిండేది. క్లోరైడ్ ఏంటి? మనం చేసిండేది. పోనీ ఇట్లా చెప్తానండి, సోడియం ఏంటంటే దేవుని కృప, క్లోరైడ్ ఏంటంటే మన యొక్క విశ్వాసం. కేవలం నువ్వు
అది ఉందనుకో, ఏది దేవుని కృప ఉంది కదా, ఈ భూమి మీద దేవుని కృప విడుదల చేశాడు. నువ్వు అది మాత్రమే తిన్నావు అనుకో, అది ఉంది, నువ్వు నరకానికి పోతావు అది మాత్రమే తింటే కదా. పోనీ ఇది మాత్రమే తిన్నావు అనుకో, అది తినుకోకుండా, ఏది క్లోరైడ్, అప్పుడు కూడా నువ్వు నరకానికి వెళ్తావు. కానీ ఈ రెండు కలిపినావు అనుకో, అది తింటే నువ్వు బ్రతుకుతావు. ఏంటది? ఉప్పు. అంటే ఈ రెండు కలిపితే ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. అంటే దేవుని కృప నీ విశ్వాసం కలిసినప్పుడు. మళ్ళీ ఈ రెండు కలిపింది కూడా నువ్వు తినలేవు అనుకో, అడిగిపోతావు, అప్పుడు ఉన్నారు. సో వచ్చావు. ఇది కృప విశ్వాసం అంటే. దేవుని కృప నా విశ్వాసము కలిసినప్పుడు నేను ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క రక్షణలో, దేవుని యొక్క ఆనందంలో జీవిస్తాను. ఈవెన్ జాగ్రత్తగా వినండి, ఇప్పుడు నేను యాక్చువల్ దీంట్లోకి వెళ్తాను, మీకు కొద్దిగా కృప విశ్వాసం అర్థం కావాలని ఈ విషయాలు చెప్పాను. ఈ రెండే నీ ప్రాక్టికల్ లైఫ్లో కృపను అనుభవించడానికి, ఆయన మేలుల్లో జీవించడానికి సహాయం చేసేది. ఏది? కృప విశ్వాసం. ఓకే, ఇప్పుడు ముందు వేరే విషయంలోకి వెళ్దాం. యాక్చువల్ విషయంలో ఏం చెప్పాను? వేరే విషయం ఏదో మనం నేర్చుకుంటానేది ఈరోజు. అది ఉంది టాపిక్, సబ్ టాపిక్. ఏం చెప్పే ఈరోజు ఏ విషయం నేర్చుకుంటాను? సావరెనిటీ ఆఫ్ గాడ్, తెలుగులో సార్వభౌమాధికారం. అది మనం నేర్చుకోబోతాండి. అది ఈరోజు సబ్జెక్ట్. అది ఏంటది? సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారము అంటే ఈ నెల ముందు చూడండి, దీనికి అర్థం ఏంటంటే దేవుడే సమస్తాన్ని జరిగించేవాడు. దేవుడు చిత్తం లేనిది ఏది జరగదు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుంటే ఏది జరగదు. దేవుడు అలౌ చేయకుంటే ఏది జరగదు. సమస్తము జరుగుతుండేది దేవుడు అలౌ చేసిన దాన్ని బట్టే. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి సమస్తం జరుగుతూ ఉండేది. అందుకనే దేవుడు ఏమై ఉన్నాడు? సార్వభౌమాధికారుడే ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. చెప్తా ఉన్నారు. అంటే దానికి అర్థం ఇది ఏంటి? ఆయన ద్వారానే సమస్తం జరుగుతూ ఉండేది ఈ యొక్క ప్రపంచంలో, ఈ భూమి మీద. ఈనాల బాగా వినండి, ఇక భూమి మీద సమస్తం జరుగుతూ ఉండేది సార్వభౌమాధికారుడు దేవుడు అని ఎందుకు పిలుస్తాము అంటే, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో జరుగుతున్నదంతా ఆయన ద్వారానే, ఆయన పర్మిషన్ ఇవ్వడం ద్వారానే. ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి చెడు ఎందుకు చెడు జరుగుతుంది అంటే ఆయన పర్మిషన్ ఇవ్వడం ద్వారా, ఆయన ప్రమేయం ద్వారా, ఆయన అలౌ చేయడం ద్వారా. అందుకే ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఈవెన్ మీరు డిక్షనరీలో చూసినా కూడా, నిన్న నేను చూసే ఈ మీనింగ్కి అక్కడ కూడా ఏం రాబడిందంటే సావరెన్ గాడ్ అంటే ఆయన సర్వాధికారం కలిగిన వాడు, ఆయనే ప్రభువులకు ప్రభువు అని రాయబడింది. ఆయనే ఏకఛత్రాధిపతి, ఆయనే డిక్టేటర్. ఈ పదానికి అర్థం అనమాట సావరెన్ గాడ్ అంటే. డిక్షనరీ అర్థం ఇదే. చాలామంది క్రైస్తవులు కూడా సావరెన్ గాడ్, మన దేవుడు సావరెన్ దేవుడు, ఆయన సర్వాధికారి, ఆయన పర్మిషన్ లేకుండా ఏమీ జరగదు ఈ భూమి మీద అని మన క్రైస్తవ ప్రజలు కూడా ఇలా సార్వభౌమాధికారుడు అంటే ఇది అర్థం అనుకుంటారు. లేకుంటే దేవుడు సార్వభౌమాధికారుడు, ఆయన వల్లనే ఇవన్నీ జరుగుతాయి. ఎంతమంది మీరు నమ్ముతారో ఆయన వల్ల ఇవన్నీ జరుగుతారు? అదని కుడి చేస్తారు కదా. ఆయనే ఆలోచిస్తున్నాడు, ఆయనే ఇవన్నీ జరిగిస్తున్నాడు, ఆయనే పర్మిషన్ ఇస్తున్నాడు. ఆయన పర్మిషన్ ఇంది ఇవన్నీ జరగవు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయో భూమి మీద, ఇప్పుడు అందరూ ఇట్లయినా కరెక్ట్గా సైజ్ చేయొద్దండి. ఇప్పుడు ఎత్తారు మీరు, ఎందుకు తెలుసా? మీరు ఫెయిల్ కాబట్టి. కొద్దిగా మీకు షాక్ ట్రీట్మెంట్ చేయాలని ఆ ప్రశ్న వేసి, డిక్షనరీ మీనింగ్ అదే, చాలామంది నమ్మేది అదే, కానీ బైబుల్ ఒప్పుకోదు. బైబుల్ దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడని బైబుల్ ఒప్పుకోదు. ఏం వరి కాదండి, వినండి కదా.
బైబిల్ ఒప్పుకోదు. ఆయన నువ్వు అనుకుంటాను ఎట్లా ఆయనే అలౌ చేస్తాడేది సమస్తము, ఆయనే పర్మిషన్ ఇస్తాడేది. ఆయన పర్మిషన్ లేకుండా ఈ సృష్టిలో ఏం జరగదు. ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు, ఆయన సావరిన్ గాడ్ అని బైబిల్ ఒప్పుకోదు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఎస్, సమస్త సృష్టికి దేవుడు ఆయనే, సమస్తాన్ని నిర్మించింది ఆయనే, ఆకాశాన్ని, భూమిని, సముద్రాలను, సమస్తానికి దేవుడు అని. ఎస్, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు మించినోడు ఎవరు లేరు, మన దేవునికి మించిన వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభువే సర్వశక్తిమంతుడు, ఆయన దేవుడు. అందుకే మనం ఏం పాటలు పాడతాం? మన పాటలు ఎట్లుంటాయి? ఎస్, మనం పాటలు పాడే ఆయన మహిమపరుస్తాం. నువ్వు జేనతో ఆకాశాన్ని కొలిచే దేవుడివి, అరచేతిలో ప్రపంచంలో నీటినంటిని ఆయన ఏం చేస్తాడు? తన అరచేతిలో తీసుకోగల అంత పెద్ద చెయ్యి అంట ఆయనది. అంత కాదు, అది నిజము. సమస్త నీళ్లు తన అరచేతిలో తీసుకోగలడు. తక్కిళ్ళలో ఏం చేయగలడు ఆయన? ప్రపంచంలోని పర్వతాలన్నింటినీ, రాళ్ళన్నింటినీ తన తూకం వేయగలడు. హలో, మీరు 10 కేజీలు తూకం వేసే కష్టం కదా. యా, మన దేవుడు, మన తండ్రి, ఎవరి గర్భంలో నుంచి మనం పుట్టామో ఆయన ఎవరైనా సర్వశక్తిమంతుడు, దాంట్లో డౌట్ లేదు. అందుకే మనం పాటలు కూడా పాడి మహిమపరుస్తాం, ఘనపరుస్తాం. వినాలా? లావణ్య వినాలా? అయితే ఇది నువ్వు అర్థం చేసుకుంటే నీ పండగే పండగ నాకు జీవితాంతం. నీకు చర్చికి ఎందుకు వస్తానో అర్థమవుతుంది నేను చెప్పి ఈ పాయింట్ మీరు క్లియర్గా, అందుకే జాగ్రత్తగా వింటాను. అయితే ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో నువ్వు నేను అనుకుంటానట్లుగా ఆయన పర్మిషన్ ఇస్తే జరగడంలే సమస్తము, ఆయన ఆలోచిస్తే జరగడంలే. ఎస్, ఒక రోజు వస్తుంది, ఎప్పుడో తెలుసా? రెండో రాకడ తర్వాత మిలియనియం స్టార్ట్ అవుతుంది, 1000 ఏళ్ల పరిపాలన. ఆ తర్వాత ఆయన ఈ ప్రపంచం కూడా ఆయన సార్వభౌమాధికారం జరుగుతుంది. అంటే అప్పుడు ఆయన చెప్పింది జరుగుతుంది, ఆయన ఆలోచిస్తేనే అలో అవుతుంది, ఆయన కావాలనుకుంటేనే జరుగుతుంది, ఆయన వద్దంటే జరగదు. కానీ ఇప్పుడు లేదు అట్లా. నాకు ఎప్పుడైతే ఈ విషయాలు నాకు పెద్ద షాక్. ఎందుకంటే జీవితాంతం ఏమనుకున్నాం? ఆయన పర్మిషన్తోనే జరుగుతుండేది, ఆయన ఆలోచిస్తే జరుగుతుంది, ఆయనే సమస్తం జరిగిస్తుండేది అని. ఈవెన్ సునామీ ఎవరు పంపించారు? నేను ఉషా ఈనాలను చాక్లెట్ పెట్టేసే గబక్కని ఇంటాన ముందు చూడండి. సునామీ ఎవరు పంపించారు? దేవుడు అండి. ఈ రోగాలు ఎవరు పంపిస్తున్నారు? దేవుడు అండి. ఆ తర్వాత ఇంకేమా? వరదలు ఎవరు? దేవుడు. ఆయన పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తాయి ఇవన్నీ? ఫ్లడ్స్, తెలుగులో ఏమా? వరదలు. అర్థమైందా? మన్నా, కాలిఫోర్నియా ఎవరు కాల్చిండేది? దేవుడేనండి. కాలిఫోర్నియా కాలింది మొన్న. ఫైర్ యాక్సిడెంట్స్ అన్ని ఎవరు చేస్తాండేదే? ఆయన పర్మిషన్ లేనిది, ఆయన అలో చేయండి ఇవన్నీ జరగవు. నేను చెప్తున్నా, ఎవరు కాల్చింటారో కాలిఫోర్నియాని? ఎవడో సిగరెట్ తాగి అట్లా అగ్గిపుల్లు వేసిపోయి ఉంటాడో, అది ఖాళీ. ఆ పాపం శిరీష వాళ్ళ తాత అట్లా చేశాడంట. ఏం పంట మాది? ఉలవల పంట వస్తా అంటే వాళ్ళ తాత బీడీ తాగి అలా అగ్గిపుల్లు వేసాడంట. వేసి తన పని చేసుకుంటున్నాడు. 2 ఎకరాల ఉలవల పంట ఏమైంది? కాలిఫోర్నియా అయిపోయింది. దేవుడు ఎందుకు కాలుస్తాడండి? ఇది పాయింట్ మీకు అర్థం కావాలా? లేదంటే చర్చికి ఎందుకు వస్తారని మీకు అర్థం కాదు. ఇప్పుడు ఏనండి, ఆ విధంగా ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26లో మీరు చదివితే అక్కడ రాయబడింది ఒక విషయం. మనిషిని తన స్వరూపంలో పోలికలో సృష్టించి ఆ మనిషికి అన్నాడు, నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకొని రాజ్యం చేయమని చెప్పి 2:15 చదవండి. ఏం చెప్పాడు? 2:15, ఆదికాండం 2:15 చదవండి ఎవరన్నా. మరియు దేవుడైన యెహోవా నరిని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ముందు చూడాలి. ఇప్పుడు ఇక్కడ సార్వభౌమాధికారము
బా ఎంత మంచి జీవితం తెలుసా మీది నాది, ఆయనది కాదు ఉండేది. హలో, క్రైస్తవులుగా బాగా అర్థం చేసుకో. ఓకే, విషయానికి వస్తాం ఉన్నాయి. నేను అడుగుతున్నా మీకు, అక్కడ దేవుడు ఆదాంతో అంటున్నాడు ఏమన్నానైనా ఇంకొద్దిగా అదేనా వాక్యం పెట్టావు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటలో సిద్ధపరచుటకు ఒక పని ఇచ్చాడు, సిద్ధపరిచే పని. రెండో పని ఏమి ఇచ్చాడు? ఎందుకు కాయాలా, ఎందుకు కాయాలా? ఇంగ్లీష్ చూస్తే గాడ్ ఇట్ అని రాయబడింది, GUARD. ఎందుకు చేయాలా? ఉండేది ఇద్దరు భార్యాభర్తలు, ఇంకోటి ఎవరైనా ఉంటే అబ్రహాం భార్యని సారాని ఎత్తుకొని వచ్చేసాడు. ఎవరిని? అవని దేవుడు చెప్పచ్చు, అమ్మా అబ్రహాం ఆదామా బ్యూటిఫుల్ ఉమెన్ ఇచ్చాను నేను, జాగ్రత్త పక్క వీధుడు వచ్చాడు. ఓకే, సంథింగ్ అట్లా కాదు కదా, ఎవరు లేరు. ఎందుకు ఖాయమన్నాడు? ఎందుకంటే ఏం సిస్టర్ ఏదో చెప్తున్నాను, చెప్పండి పర్లేదు చెప్పండి. వాళ్ళ భార్యని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారని అందుకని కాదు. హలో, దేవుడికి తెలుసు, ఆటి నుంచి వాడిని కిక్కు కొట్టి కింద పడేసాడు దేవుడు. ఎవరు? సాతాను. వాడు తిరుగుతూ ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ తెలుసు దేవుడికి ఏం జరగబోతుందో. అందుకే దేవుడు అంటాడు కాయ్. ఏం చేసింది ఆదాము దూతలకి ఫోన్ చేసింది. అవి ఫోన్ కాదనుకోండి, ఫోన్ లేదు, మళ్ళీ మీరు ఫోన్ అంటారు కదా సార్. దూతలు చెప్పేసింది, రే దూతలారా రండి, దేవుడు అన్నాడు ఖాయమని, నాకంతా మీరు హెల్ప్ చేయాలా. మొత్తం చుట్టూ నిలబడుకుని ఉన్నాడు. రానే రాకూడదు ఎవరు, మేమిద్దరు తప్ప కదా. అది చేయాల్సిందే. మీరు వింటానప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి మీరేం చేయాలో ఇప్పుడు. అర్థమైందా? అందుకే ప్రాక్టికల్ సైడ్ మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆదాము ఏం చేశాడు తెలుసా? ఇవన్నీ ఏం చేయకోకుండా తనే అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఎవరికి? ఒకరోజు ముగ్గురు ఏడున్నాడు తెలుసా మీటింగ్లో. మీటింగ్ ప్లేస్ ఏమో తెలుసా మీకు? స్ట్రైట్గా చెట్టు కిందే. అసలు ఏంటో ఈ బిజినెస్, రావా అన్న బాబు మా ఇంటికి రా భోజనానికి. ఇద్దరు కలిసి ఆయనతో డిస్కషన్. ఈయన ఏం తెలియని మాది సైడ్కి ఉన్నాడు. ఆమె నువ్వు పక్కన ఉండు, నేను చూసుకుంటా ఈయన కథ అని చెప్పేసి ఆమె మాట్లాడతాను. ఎవడ మాట్లాడతాను తెలుసా? ఇద్దరు కలిసి స్ట్రైట్గా చెట్టు కిందే. బైబిల్ చదువుకోండి. అది ఎవరి నుంచి ఖాయమన్నాడు దేవుడు? సాతాను నుంచి. ఏం జరిగింది? తినిపించేసేవాడు. తిన్నారు. బైబిల్ అంటుంది చచ్చిపోయినారని. శరీరంలో చచ్చిపోలేదు కానీ ఇమీడియట్గా ఆ యొక్క మరణ ప్రభావం కొన్ని ఏళ్ళు పట్టింది శరీరంలో బయటకు వచ్చేదానికి. కానీ ఏం చనిపోయినారు? ఆత్మలో. చూడండి వాక్యం చదవండి, ఎఫెసీయులకు రాసిన 2:1. ఏం జరిగింది వాళ్ళకు? చదవండి, ఫటాఫట్ చదవండి. నేను చాలా పని ఉంది, చాలా చెప్పాలి మనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చూసారా? అపరాధం ఏమైంది? ఆదామవులు అపరాధం చేయడం వలన చచ్చిన వారే, పాపముల చేతను చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారా? క్రీస్తుతో కూడా బ్రతికించను. ఓకే, చదువు నేను. మీరు వాటిని చేయుచు, ఆదాం పరిస్థితి, అవ్వ పరిస్థితి, తర్వాత మన పరిస్థితి ఏమైందంటే మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఏం జరిగిందంటే పిల్లరా, సాతాను యొక్క వశంలోకి సమస్తం వెళ్ళిపోయింది. దేవుడు ఆదాముకి ఇచ్చాడు. హలో, పరిపాలించేదానికి ఆదాముకి ఇచ్చాడు దేవుడు. ఆదాము ఏం చేశాడు తెలుసా? ఎవరికి ఇచ్చాడు? సాతాను చేతిలో ఆ యొక్క సమస్త అధికారాన్ని పెట్టేశాడు. దేవుడు ఆదాముతో ఏమన్నాడంటే, ఆదామా నిన్ను నేను సృష్టించుకున్నా, నీ చేతుల్లో సమస్తాన్ని పెడుతున్నా, నీవు ఎవరికి పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఈ భూమి మీద, ఈ సృష్టిలో రాజ్యం, ఈ ప్రపంచం మీద రాజ్యం చేస్తారు. నువ్వు ఎవరిని కాదంటే వాళ్ళు చేయరు. ఇదిగో నేను నీకు ఫ్రీడమ్ ఇస్తాను. ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ముందు దినాల్లో చూసుకుందాం. ఫ్రీడమ్ ఇవ్వకుంటే మనిషే కాదు పిల్లరా. ఇప్పుడు ఫ్యాన్కి మనకు తేడా ఏం చెప్పండి? ఫ్యాన్ స్విచ్ చేస్తే తిరుగుతుంది. మనం అట్లా కాదు. మనం దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడిన, అంటే మనకు దేవుడు నిర్ణయం తీసుకునే జీవితాన్ని ఇచ్చాడు. అదే ఫ్రీడమ్ అంటే. దేవుడు ఆదాంతో అన్నాడు, నేను నీకు కావాలంటే నువ్వు నన్ను ఎన్నుకోవచ్చు, నేను వద్దనుకున్నా నన్ను విడిచిపెట్టుకోవచ్చు, నీ చేతుల్లో పెడుతున్నా. నువ్వు నన్ను ఒప్పుకుంటే, నన్ను అంగీకరిస్తే నేను నీతో కలిసి, మన ఇద్దరు కలిసి రాజ్యం చేయొచ్చు. నీకు కావలసినవి నేను ఇస్తాను.
నాకు వద్దనుకుంటే నీ ఇష్టం అన్నప్పుడు ఆదాము ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నాకు వద్దన్నాడు. ఎవరితో? దేవునితో అన్నాడు, నీవు నాకు అవసరం లేదని. పిల్లరా, దేవుడు ఆ విధంగా సార్వభౌమాధికారుడే. ఏ విధంగా? సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన. అర్థం చేసుకున్నారు కదా? అందుకే మీరు నేను స్తుతించాలా, గణపరచాలా, ఆ గౌరవం మనలో ఉండాలా. కానీ ఈ ప్రపంచంలో ఏది జరిగినా దానికి కారణం దేవుడు కాదు. దేవుడు దగ్గర లేదు అలౌ చేయడము, అలౌ చేయకపోవడము, పర్మిషన్ ఇవ్వడము, పర్మిషన్ ఇవ్వకపోవడము. మనిషి చేతిలో దేవుడు పెట్టాడు. మనిషి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఆదాము పర్మిషన్ ఇచ్చాడు ఎవరికి? సాతానికి. దేవుడే సార్వభౌమాధికారం కలిగి ఉంటే ఈ ప్రపంచం ఇట్లున్నది. ఇప్పుడు ఎందుకు ఇంత భయంకరమైన స్థితిలో ఉంది? కారణం ఏంటంటే నిజానికి దేవుని చేతిలో లేదు. ఇది ఎవరి చేతిలో ఉంది? మనిషి చేతిలో ఉంది. మళ్ళా చెప్తున్నా మీకు, రెండవ రాకల్లో ఆయన చేతిలో ఉంటుంది. అందుకే అప్పుడు పరిస్థితి ఎట్లుంది బైబిల్లో మీరు చదువుకోవచ్చు కదా. సింహము, ఏమంటారు, గొర్రెపిల్ల, పులి, గొర్రెపిల్ల ఒకే చోట మేత మేస్తున్నారు. పాము యొక్క నాలుకతో స్త్రీలు ఏం చేస్తారంట? కాటికి పెట్టుకుంటారని రాయబడింది. అర్థమైందా మీకు? ఆ జీవితం ఉంది మనకు. ఎందుకంటే ఆయనే డైరెక్ట్గా పరిపాలిస్తాడు. ఆయన చెప్పిందే జరుగుతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు రండి అసలేం టాపిక్లో. ఆయన చెప్పిండేదే జరుగుతూ ఉంటే, ఆయన పర్మిషన్ ఇస్తే జరుగుతుంది, ఆయన ఆలోచిస్తే జరుగుతుంది, ఆయన వద్దంటే జరగదు, ఆయన ఎస్ అంటే జరుగుతుంది అనుకుందాం. సార్వభౌమాధికారం అంటే అది అర్థం. నేను చర్చి కిందకి రాలా? ఎందుకు పాపం 4 గంటల సేపు మీరు ఉండి పొద్దున్నే వచ్చి ప్రాక్టీసులు, ఈ పాటలు, ఇవన్నీ నేనెందుకు వారమంతా కూర్చొని చదువుకొని రాసుకొని ప్రార్థన చేసి, నా కోసం మీరు ప్రార్థన చేసి, రాత్రిపూట ప్రార్థన చేసి, ఆల్ నైట్ లైక్ లేడీస్, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? వినాలా? ఇది చాలా పని. నేను ముగిస్తాను జస్ట్ వితిన్ 5-7 మినిట్సే. నాకు తెలుసు కొద్దిగా తేలాని, బిర్యానీ అయినప్పుడు కూడా ఎక్కువగా అయినా కూడా కష్టం. ఓకే, జాగ్రత్త, ముందు చూడండి. దీనికోసమే ఈ ప్రీచింగ్ అంతా ఇంతవరకు చెప్పిండు నేను, ఈ పాయింట్ని తీసుకొచ్చేదానికి. ఒకవేళ దేవుడు చిత్తమే జరగాల ఉంటే మన జీవితంలో ఎందుకు చర్చికి రాళ్ళ మనం? ఎందుకంటే ఆయన పర్మిషన్తో, ఆయన ఆలోచన కాదు. ఎందుకు చర్చికి వస్తాం తెలుసా? ఎందుకు మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారు తెలుసా? ఎందుకంటే ఆదాము ద్వారా అలౌ చేయబడింది. అది ఈ ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు, నీ జీవితంలో ప్రభు ఉన్నాడు. ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకుంటున్నావు అంటే, నువ్వు దేవుని కృప గురించి వింటున్నావు, దేవుడు ఎవరో వింటున్నావు. ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసుకొని, దేవుని హృదయం తెలుసుకొని, దేవుని యొక్క ఆశలు తెలుసుకొని ఇక్కడికి వచ్చి విని నువ్వేం చేస్తావంటే, నీ జీవితంలో ఆదాము అలౌ చేసింది నువ్వు చేయవు. నీ జీవితంలో నువ్వు దేవుని కృపను తెలుసుకొని, దేవుడి యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు అలౌ చేస్తావు. నువ్వు ఆదాము ఏమేమి తెచ్చాడు ఈ లోకంలో నీ జీవితంలోకి రానివ్వు. ఆదాము పక్కనున్న నువ్వు, నేను దేవునికి పుట్టిన వాడిని, నాకు తెలుసు నా దేవుడు ఎవరో, నేను ఏం ఆలోచిస్తే అదే నా జీవితంలో, నా పిల్లలు, నా కుటుంబంలో, నా భవిష్యత్తులో ఉండును కాక. ఎందుకు సంఘానికి వస్తున్నామంటే, నిన్న వారం మనం విన్నాం 3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పా, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడని. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఏం జరిగింది? మనం క్రొత్త జన్మ ఎత్తాం కదా. ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రొత్త స్పిరిట్ పెట్టాడు. పాత స్పిరిట్ తీసేశాడు. అమ్మ నాన్న నుంచి వచ్చిన ఆత్మ మనలో లేదు, క్రొత్త ఆత్మ ఉంది. అది నువ్వు విన్నావు ఇక్కడికి వచ్చి. ఆ తర్వాత రెండోది ఏం విన్నావు? పరిశుద్ధాత్మతో నిన్నే ఉన్నావు నువ్వు. రెండోది, ఆ తర్వాత ఏం విన్నావు? దేవుని స్వభావమే నీలో ఉంది. ఇప్పుడు నీలో ఉండేది ఎవరి స్వభావం? దేవుని స్వభావం. లిటరలీ నీ స్పిరిట్, దేవుని స్పిరిట్ కలిసి ఉన్నారు లోపల. ఇప్పుడు నువ్వు ఎందుకు సంఘానికి వచ్చావంటే, నీకు అర్థమైంది నువ్వు ఎవరో, ఆయన ఆలోచిండొచ్చు. ఇప్పుడు అది నీ జీవితంలో ఇంప్లిమెంట్ కాదు, ఎందుకంటే నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు, నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? డైరెక్ట్గా దేవుని యొక్క కృపను నీ విశ్వాసం ద్వారా ఈ రెండు కలిపి నీ జీవితాన్ని దేవుని యొక్క దీవెనతో, దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపుకొని జీవిస్తాం. అందుకే ఇక్కడికి వస్తాండి మనం చర్చికి.
అర్థమైందా? మిమ్మల్ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది నాకు, ఇంకా చెప్పబోతే. నిజంగా అర్థమైందా? కొంతమందికి బార్లైట్, హలో ఇక్కడ ఎంతమందికి అర్థమైంది చెప్పండి? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. అబ్రహాం బ్రదర్, ఈడ్చిపెట్టిన బ్రదర్, ఇవన్నీ ఎలా మనకి అంతే అంటారా? మళ్ళీ రిపీట్ చేయాలి. ఈ విషయాలు నేను నేర్చుకున్నప్పుడు అందుకే నేను బ్రతికితే నీ కోసం బతకాలా, అనుక్షణం నీ వాక్యాన్ని నేను ఈ భూమి మీద ప్రకటించాలా. విషయం మళ్ళీ నేను సింపుల్గా రిపీట్ చేస్తాను ఏనండి. ఈ భూమి మీద దేవుని యొక్క సార్వభౌమాధికారం జరగడం లేదు బైబిల్ ప్రకారం. ఆయన అలో చేయడం లేదు ఇవన్నీ. ఎందుకంటే ఆయన చేతిలో లేదు. ఆయన ఎవరి చేతిలో పెట్టాడు? ఆదాం చేతిలో పెట్టాడు. ఆదాం ఎవరి చేతిలో పెట్టాడు? అందుకే ఈ ప్రపంచం ఇంత దుష్టత్వంతో, ఇంత పాపముతో, ఇంత స్వార్థంతో, నరకంతో నిండి ఉంది. మనము ఇంతవరకు ఏం ప్రీచింగ్ విన్నామంటే, ఆయన చిత్తం బ్రదర్, ఎవడు తప్పించుకుంటారు బ్రదర్, ఎవడు చచ్చిపోయినా మనం వెంటనే తీసిపెట్టి దేవుని పేరు మీద వేస్తాం. అదే కదా, ఎవరైనా చచ్చిపోతే ఏమైంది? వాళ్ళ దేవుడు తీసుకురమ్మంటే, ఈవెన్ చర్చెస్లో 95% చర్చెస్ చెప్పేది ఏమో తెలుసా? ఎవరైనా చనిపోతే దేవుడి యొక్క చిత్తాన్ని ఎవరు ఆపగలం? నువ్వు బైబిల్లో ఏడన్నా చూపి యేసుప్రభు ఎవరైనా చంపిండేది. పోనీ యేసుప్రభు ఎవరితోనే చెప్పండి, నువ్వు నాకు చాలా ఇష్టం రా, నువ్వు లేకుంటే నేను బతకలేను రా పైకి నువ్వు అని. ఆయన అన్నాడు ఇక్కడుండు నువ్వు. ఆయనే ఇక్కడికి వచ్చాడు, ఆయన ఆత్మ ఇక్కడికి వచ్చింది, మనకి ఇక్కడ ఉండమంటాడు. మళ్ళీ ఈడికే రాళ్ళ మనము ఎక్కడికి? రెండవ రాకల్లో కూడా. ఎందుకు చంపుతాడు ఆయన? విషయం ఏమంటే, ఏం జరుగుతుంది ప్రపంచంలో అంటే, అందరూ నమ్మేది ఏంటంటే దేవుడు పర్మిషన్ ఇస్తాడు కదా ప్రతి సమస్యకి, కష్టానికి. ఆయన ఆలోచన ఏమీ జరగదు, ఆయన పర్మిషన్ ఇంది ఏం జరగదు. జరుగుతానే దాని కారణం అంతా ఆయనే. ఇప్పుడు చెప్పిన కదా, ప్రతి సునామీకి ఆయనే, అగ్గి కాపం ఏమంటారు దాన్ని, ఫైర్ యాక్సిడెంట్ ఆయనే, రోగాలు ఆయనే, కరోనా వచ్చింది ఆయన వల్లే. ఆయన జేబులో తీసి ఇసిరేసి ప్రపంచం మీదకి సాయంత్రం మీరని. చాలా షాకింగ్ మీకు, బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. అది కాదు, ఆయన కాదు వీటన్నిటి కారణం. మనిషి కారణం, ఆదాము కారణం. ఆదాము తన యొక్క సమస్తాన్ని తీసుకొని పోయి సాతాను చేతిలో వేశాడు. మనిషికి మనిషి తనకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వాడు మనిషిని వాడుకొని ఈ ప్రపంచాన్ని పాడు చేస్తాడు. అయితే మనమేం నేర్చుకుంటాం? చర్చికి వచ్చి ఎందుకు పాటలు పాడాము, ఎందుకు దేవుని మయపరుస్తున్నాం, ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాం, చేసేదంతా ఎందుకు చేస్తున్నామంటే, ఇక్కడికి వచ్చి మనము నేర్చుకుంటా ఉన్నాము. ఓహో, ఆదాము ఇవన్నీ విడుదల చేశాడా, వాడి వలన ఇవన్నీ జరుగుతున్నాయి, ఆయన చేసిన వలన. అయితే నేను ఆయనకి సంబంధించిన కాదు, ఇప్పుడు యేసు ప్రభు ద్వారా దేవునికి సంబంధించినవాడిని. ఇప్పుడు దేవుని కృపను నేను అర్థం చేసుకొని, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏమీ అనుకున్నాడో, దేవుని వాగ్దానాలు ఏంటివో ఇవన్నీ వినిన తర్వాత నేను దేవునికి ఆలోచిస్తానా, నువ్వు నా జీవితంలో నువ్వు పనిచేయి. ఆదాంతో నాకు సంబంధంలా, ఈ ప్రపంచంతో నాకు సంబంధంలా, నేను నీతో సంబంధం కలిగి, నేను నీకు పుట్టి ఉన్న బిడ్డని, ఇదిగో నీ కృప ఇది అంటుంది, ఇది జరుగును గాక. నేను ఉదాహరణకు మీకు చెప్తాను వినండి. నేను గత వారాలు కూడా చెప్పాను. బైబిల్లో రాయబడింది దేవుని స్వభావం నాలో ఉండేది. ఇప్పుడు అనుక్షణము సాతాను, ఈ ప్రపంచం నాతో ఏం మాట్లాడుతుంది తెలుసా? నువ్వు పాపివి, నువ్వు కామ క్రోధ మద మాశ్చర్యాలతో నిండిన వ్యక్తివి అంటుంది ఈ ప్రపంచం. నేనేమంటాను తెలుసా? నో, నేను కామ క్రోధ లోభ మద మాశ్చర్యాలు లేని జీవితాన్ని, నేను దేవుని బిడ్డని, దేవుని బీజం నాలో ఉండేది, దేవుడు ఏమై ఉన్నాడో ఆ స్వభావం నాలో ఉండేది. దేవుడు క్రోధము, కుచితము, అసూయ లేనివాడు. నేను దైవత్వాన్ని, నేను దయ, ప్రేమ, కనికరము, జాలి, దీర్ఘశాంతం, విశ్వాసం, యేసయ్య ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా ఈ భూమి మీద. దేవుని కృపని నా విశ్వాసం ద్వారా, ఆయన కృపని నా జీవితంలో తీసుకుంటున్నా. అందుకే ఈ భూమి మీద నేను యేసు ప్రభులా బ్రతికేదానికి ఉండేది, యేసు ప్రభులో బ్రతకగలను, యేసు ప్రభులో బ్రతుకుతున్నా. అందుకే యేసు ప్రభు ఏమన్నా, నేనేమై ఉన్నానో ఈ ప్రపంచంలో, ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేవుని యొక్క సావర్నిటీ పనిచేయడంలా. ఎందుకంటే దేవుడు గ్రేషియస్లీ మనిషికి ఇచ్చేశాడు.
ఆ మనిషి పాడు చేసుకున్నాడు. అయితే ఆ యొక్క మధ్యలోనే, ఈ ప్రపంచంలోనే రెండో రాకడ వరకు దేవుడు తన యొక్క బిడ్డలు లేపి, తన వాక్యం ఇచ్చి, తన జ్ఞానం ఇచ్చి వారి ద్వారా పరిపాలిస్తున్నాడు. అందుకే వచ్చే చర్చికి, అందుకే ప్రత్యక్షం జాగ్రత్తగా పిల్లరా. దేవుడు కాదు పిల్లరా. చాలామంది చిన్న విషయం, అనారోగ్యం గురించి కూడా ఎప్పుడు ఈవెన్ పుల్పిట్ మీద నుంచి ప్రీచ్ చేసేది ఏమో తెలుసా? అనారోగ్యం దేవుడు ఇస్తాడు, రోగాలు దేవుడు పెడతాడని. మీరు ఎక్కడ బైబిల్లో చూడండి ఎప్పుడన్నా దేవుడు రోగం ఇచ్చడము? పాత నిబంధనలో వాళ్ళు చేసిన తప్పుల వలన వాళ్ళు శిక్షించబడ్డారు, వాళ్ళు తెచ్చుకున్నారు. దేవుడు ఊరికేట్లా కూర్చోండి ఇజ్రాయెల్ జనంగా రే మీకు కథ చెప్తాను చేశాడు. ఈవెన్ పాత నిబంధనలో కూడా. కొత్త నిబంధనలో చూడండి మీరు, అదే దేవుడు వచ్చి ఎక్కడైనా రోగాలు ఇచ్చాడా? ఎక్కడైనా చెడు చేశాడా? ఎవరితో అన్నాడా రే నువ్వు పాపం చేశావు అందుకే నువ్వు ఈ రోగం నీకు నేను తీన్పు అన్నాడా? దుఃఖకరమైన విషయం ఏమంటే, నేను ఒక ప్రీచింగ్ మొన్న కొద్ది రోజుల క్రితం విన్నా. ఆమెను ఎంత బాధ వేసిందంటే, ఆయన అంటున్నాడు, ఒక భార్యాభర్తల గురించి చెప్తున్నాడు. ఆయన మంచి భార్యాభర్తలు వారు, కానీ భర్తకు క్యాన్సర్ వచ్చింది. ఆ దైవజన్ అంటాను, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత భక్తి గల వాళ్ళు, క్యాన్సర్ వచ్చినా కూడా వాళ్ళలో భక్తి తగ్గలేదు. ఆ యొక్క భార్యాభర్తలు ఏమన్నారో తెలుసా? అయ్యా దేవుడు అన్నీ మంచివే ఇస్తాడా, క్యాన్సర్ కూడా ఇచ్చాడు, నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఎంత మంచి కుటుంబాన్ని పాస్టర్ పొగుడుతున్నాడు వాళ్ళిద్దరికి. నేను అడుగుతా ఒక మాట, సింపుల్గా ఆలోచిస్తాం చిన్నపిల్లల మాదిరి, ఎందుకు ఆయన క్యాన్సర్ ఇలా ఆ వ్యక్తికి? పోనీ ఏమన్నా బైబిల్లో రాశారా క్యాన్సర్ ఇస్తాడని? ప్రీచ్ చేసే వాళ్ళే ఏదన్నా రోగం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పోతారు. ఎందుకు పోతాను డాక్టర్ దగ్గరికి? నీకు దేవుడు ఇచ్చింటే ప్రసాదం అని తీసుకొని తిను, జల్దీ వెళ్ళిపో. ఎవరు చేయరా పని, ఆడిపోతాం మనము. మంచిది, నేనైతే డాక్టర్ దగ్గరికి పోతా. ఎందుకు చెప్పండి? సాతాన్ నుంచి వచ్చింది అదే. మనిషి విడుదల చేసే ఈ లోకంలో ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ. అందుకే నేను డాక్టర్ దగ్గర పోతా, ఆయన దగ్గర మందు తెచ్చుకుంటా. ఎందుకంటే నా తండ్రి చిత్తం కాదు రోగము, నా దేవుని దగ్గర నుంచి వచ్చినది కాదు ఇది శత్రువు ఈ లోకంలో విత్తినదే. అందుకే పరిగెడతారు, వాళ్ళు పరిగెడతారు మనతో పాటు. కానీ ప్రీచింగ్ మాత్రం ఏముంటుంది తెలుసా? దేవుడు ప్రేమించి ఇచ్చాడని కొంతమంది అంటే, కొంతమంది నువ్వు ఏదో చేసింటావు అందుకే ఇచ్చాడని కొంతమంది అంటారు. సో టోటల్గా చెప్తున్నా మీకు, రోగం ఆయన చిత్తం కాదు, ఏ చెడు ఆయన చిత్తం కాదు, ఆయన విడుదల చేయడంలా. అందుకే నేను ఇక్కడికి వచ్చిండేది, అందుకే బైబిల్ చదివేది. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేయకుంటే ఏంలో పడతారు? శోధనలో పడతారు. ప్రార్థన చేయడం ద్వారా ఏం చేస్తున్నాం మనము? దేవుని యొక్క కృపను విడుదల చేసుకుంటున్నాం. విశ్వాసం ద్వారా ఆయన కృపను విడుదల చేసుకుంటున్నాం. అందుకే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ముగిస్తాను నేను, నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఈ ప్రపంచంలో ఉన్న చెడు అనుభవించకుండా దేవుని యొక్క దీవెనలో నేను అనుక్షణం జీవించే జీవితాన్ని ఇప్పుడు కలిగి ఉన్నాం. అందుకే ఆయన కృప మన కొరకు సమస్తము సప్లై చేయబడింది. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఇప్పుడు ఏం చేయాలా? కృప ఉంది, కృప మనం ముందు చూడండి, నేను జస్ట్ ముగిస్తాను. కృప ఉంది, ఇప్పుడు నా విశ్వాసం ద్వారా ఆ కృపను నా జీవితంలోనికి అర్థమైందా మీకు? అందుకే జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు. ఇప్పుడు నేను జాగ్రత్తగా నేను అందుకే మా ముందు చూడండి, ప్రతి క్షణం నువ్వు ఇది ఖచ్చితంగా నీ మైండ్లో సెట్ చేసుకోవాలా, నీ నోట్లో, నీ జీవంలో, నేను దేవునికి పుట్టిన వ్యక్తిని, దేవుని బీజాన్ని, మా అమ్మ నాన్న నుంచి వచ్చిన ఆత్మని దేవుడు తొలగించి ఇప్పుడు నేను స్ట్రైట్గా దేవుళ్ళ నుంచి వచ్చిన ఆత్మ నాలో ఉండేది. నేను యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే ఉన్నా అని. అందుకే దేవుడు అంటాడు, నీ నాలుకను నోటిని వాడమని. మనిషి కేవలం రొట్టె వలన కాదు, నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాను. అందుకే ఈ ప్రపంచం నీ మీద హాబీ కాకూడదు. ప్రపంచం నీ మీద ఏం చేయకూడదు? ప్రెషర్ చేయకూడదు. ఏం చెప్తారు? ఒత్తిడి వేయకూడదు, లేకుంటే ప్రపంచంలోనే గలీజ్ నీ మీదకి రాకూడదు. రోగం కానీ శాపం కానీ మనం రానికూడదు. నా బాధ్యత అదే. ఎందుకంటే మనం దేవుని ద్వారా ఆశీర్వదించబడిన జనాంగం, దేవుని సంతానం మీరు నేను. సో అందుకే నేను నోటి నుంచి ఎప్పుడు ఏముండదు తెలుసా? ఏంటంటే జాగ్రత్తగా ముగిస్తాను నేను. అందుకే అనుక్షణం నేను నీతిమంతున్నాయి, పరిశుద్ధుని నేను. యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. జాగ్రత్త వినట్లేరా? ముఖ్యంగా సేవ చేయాలనుకుంటే, దేవుని కొరకు జీవించాలని
యేసు ప్రభు ఎట్లా అభిషేకించబడ్డాడు, ఎంత అభిషేకంతో నింపబడ్డాడు, నేను అదే అభిషేకంతో ఈ లోకంలో ఉన్నా. నేను రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుందురుగాక. యేసయ్య మీద అభిషేకం నా మీద ఉంది. యేసయ్య ఎలా అయితే సువార్త ప్రకటించేవాడో నేను ఈ భూమి మీద సువార్త ప్రకటిస్తా. నేను సువార్త ప్రకటించేటప్పుడు, నేను దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు జీవజల నదులు నాలో నుంచి ప్రవహిస్తాయి. ఏ రీతి, అందుకే యేసుప్రభు అన్నాడు, నీలో నుంచి, నీ కడుపులో నుంచి ఏం ప్రవహిస్తాయి? జీవనదులు. నువ్వు దాన్ని, ఆ కృపని నీ విశ్వాసం ద్వారా బయటికి తీలా. వరి కాకో, వారం, నెల, 6 నెలలు, సంవత్సరం నువ్వు రిజల్ట్ చూడకో. నువ్వు దర్శనంలో దాన్ని చూడాలా. 1000 మందిని చూడాలా నీ మినిస్ట్రీలో, 1,00,000 మందిని నీ మినిస్ట్రీలో చూడాలా. ఎందుకంటే నువ్వు అందుకే పుట్టించింది దేవుడు నిన్ను. నువ్వు యేసు ప్రభు ఏమై ఉన్నాడు అదే ఉన్నావు. నువ్వు మహాజ్ఞానివి. ఎప్పుడు ఒప్పుకోవద్దు నేను అజ్ఞానిని, నాకేం తెలియదని. ఎస్, దేవునికి నువ్వు చెప్ప, తండ్రి నా డౌన్లోడ్ చేయి జ్ఞానాన్ని, నాకు నీలో ఉన్న జ్ఞానానికి నేను అర్హుడిని, నేను నీ బిడ్డను తండ్రి, నీ బీజాన్ని నేను. నువ్వు ఎంత జ్ఞానివో నేను అంత జ్ఞానిని, నువ్వు ఎంత వివేకవంతుడువో నేను అంత వివేకవంతుని. నువ్వు చెప్పి ఉన్నావు నిన్ను పోలి జీవించమని, నువ్వు చెప్పావు కాబట్టి నాకు ఆ జ్ఞానం నాలో పనిచేయను గాక. నీవు నేను జీవించే విధానం భూమి మీద సామాన్యమైన మనుషుల్లా జీవించకూడదు పిల్లరా. అందుకే యేసుప్రభు నేను చేయు కార్యములన్నీ మీరు నేను చేయదు. అందుకే ఎల్లప్పుడూ నువ్వు అనుక్షణం జీవించే జీవితంలో పరిస్థితులు బట్టి నిరుత్సాహపడకో. ఏది జరగకపోయినా నీ వాక్యం చెప్పి నువ్వు డిస్కరేజ్ కాదు, జరగాల్సింది అదే. అక్కడ రాయబడిందే. యేసుప్రభు అన్నాడు, నా గురించి లేఖనాల్లో ఏం రాయబడిందో అది జరిగే తీరుతుందని. నీ గురించి, నా గురించి లేఖనాల్లో ఏది రాయబడిందో అదే జరుగుతుంది ఈ సృష్టిలో. అయితే నా భాగం ఏమో తెలుసా? ఆయన కృపను నా విశ్వాసం ద్వారా మన జీవితంలో తీసుకోవాలా. దాన్ని తీసుకునే విధానం నోరు ముఖ్యంగా. ఇది నోరు. నీ నోటి ద్వారా ఎప్పుడు చెప్తా ఉండాలా, తండ్రి నాలో కామం, క్రోధం, మదమాశ్చర్యం లేకుండా నువ్వు చేసినందుకు కృతజ్ఞతలు. నేను పరిశుద్ధుని తండ్రి, నాలో ప్రేమ, దయ, సంతోషం ఉంది. ఏ మనిషి ద్వారా సాతాన్ని ఏది చేసినా దాన్ని ఒప్పుకోకు. అంటే ఒప్పుకోకంటే నువ్వు నిరుత్సాహపడకు. నువ్వు ప్రార్థనలో లేకపోతే ఇంట్లో పోయినప్పుడు ఆ వ్యక్తిని జీవించు, ఆ వ్యక్తిని ఆశీర్వదించు. చెప్పు, తండ్రి నువ్వు ఎట్లా ప్రేమిస్తావో నేను ఆ వ్యక్తిని అదే విధంగా ప్రేమిస్తాను. ఒక మనిషి నువ్వు ఎంత దయ చూపుతావో అదే దయ నేను చూపుతాను. ఎందుకంటే అదే స్వభావం నాలో ఉండేది. అందుకే చర్చికి వచ్చేది మనం, అందుకే స్తుతించేది ఆయనకి. ఎంత గొప్ప జీవితం నాకు ఇచ్చావు తండ్రి, నువ్వు నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా సింహాసనాసీను చేసావు నాయన. నీ యొక్క కృప ద్వారా, నీ యొక్క ప్రేమ ద్వారా ఎక్కడి నుంచి ఎత్తి పాతాళం నుంచి ఇంత చేసేవని ఆయన్ని మనం స్తుతిస్తాం, ఆయన గణపరుస్తాం. మళ్ళా చెప్తున్నా, సర్వానికి దేవుడు ఆయనే, కానీ ఆయన ప్రేమతో మనిషి చేతిలో పెట్టాడు. ఆ మనిషి సమస్తాన్ని పాడు చేశాడు. కానీ దేవుడు కృప ద్వారా మనల్ని ఆదాము యొక్క సంతానం నుంచి తొలగించి తన కుమారునిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ భూమి మీద అందుకే మనం వెలుగై ఉన్నాం, మనం ఈ భూమికి ఉప్పై ఉన్నాం. సో అది నువ్వు నేను నేర్చుకుని నేను జీవించాల్సింది ఈ భూమి మీద. అర్థమైందా? ఫినిష్. లాస్ట్లో అనుక్షణము వాక్యం చెప్తా ఉన్నాను. ఇంతవరకు హాస్పిటల్ పోలేనా నీలో నిరుత్సాహం ఉండొచ్చు, ఎందుకంటే ఇంతవరకు స్వస్థత పొందుకోలే, నేను రోగుల మీద చేపెట్టిన ఏం కాలే. ముందు చూడండి. అనుక్షణం చెప్పాలా, పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడికి వెళ్ళినా మన ఇద్దరము కలిసి నేను నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. బుద్ధివాక్యం ఏమైంది తెలుగులో? గిఫ్ట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ నాలో పనిచేస్తానని జ్ఞానవాక్యం నాలో పనిచేస్తానని వందనాలు. బుద్ధివాక్యం నాలో, అదేనా తెలుగులో? జ్ఞానవాక్య వరం నాలో పనిచేస్తానని వందనాలు. యేసు ప్రభు ఎలా అయితే సామరయ స్త్రీతో చెప్పాడో తన యొక్క బ్రతుకుని ఎక్కడికి వెళ్ళినా ఆ బిడ్డకు నేను సహాయం చేస్తాను, ఆ బిడ్డ జీవితాన్ని చెప్పి తండ్రి. రోగులు యేసు ప్రభు బట్టలు ముట్టుకున్న స్వస్థ పొందుకున్నారు. నా బట్టలు ముట్టుకున్నప్పుడు యేసు నామములో ప్రజలు స్వస్థత పొందుకుందరు గాక. ఎందుకంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. ఎందుకంటే యేసు ప్రభు చేయి కార్యములను నేను చేయగలను. ఎప్పుడైతే ఈ యొక్క ఫెయిత్ని నువ్వు రిలీజ్ చేస్తావో దేవుని కృప నీ జీవితాన్ని నడిపించడం మొదలు పెడుతుంది. వరి కాకో, నెలైంది సార్, 2 నెలలైంది, 6 నెలలైంది, కాసుకుండు. ఏదో ఒక్క రాత్రి నీ జీవితాన్ని తిప్పేసి దేవుడు తన మహిమలో వాడుకోవడం మొదలు పెడతాడు.
అది క్రైస్తవ జీవితం. ఇది మతం కాదు, ఇది దైవత్వంలో పాలిభాగస్తులై దేవుళ్ళ యేసు ప్రభుకు చేయు కార్యములన్నీ చేస్తూ జీవించడం. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నేను ఇంకో భాగం ఉంది, దాన్ని టచ్ చేయడం ఎందుకు చాలా ఎక్కువైపోతుంది కాబట్టి రేపు వారం చూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు మాకు ఇచ్చిన యొక్క విశేషమైన జీవితాన్ని బట్టి నాయనా. ఒక క్రైస్తవుడు యేసు ప్రభు రక్షకుడు అంగీకరించిన వాడు సామాన్యమైన వ్యక్తి కాదు తండ్రి. తను దేవుని యొక్క బీజమై ఉన్నాడు, దేవుని గర్భం నుంచి వచ్చిన వాడే ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది తండ్రి, ఆ వ్యక్తికి అసాధ్యమైనది ఏదీ లేదని, ఆ వ్యక్తికి సమస్తము సాధ్యమే అని, ఆ వ్యక్తి లోకానికి వెలుగే ఉన్నాడు, ఆ వ్యక్తి భూమికి ఉప్పై ఉన్నాడని. ఆ వ్యక్తి గురించి యేసు ప్రభు అంటాడు, నేను చేయు కార్యములను మీరును చేయదు. తండ్రి, ఆ యొక్క కృపని మా విశ్వాసం ద్వారా అనుక్షణం అనుభవించడానికి సాయం చేయండి. ఈ భూమి మీద మా కొరకు వేచి ఉన్నారు తండ్రి. ఓ దేవుని బిడ్డలు ఎప్పుడు బయలుపరచబడతారా అని కాసుకొని ఉన్నారు ప్రభా. అయ్యా, దేవుళ్ళ జీవించేది ఎంత గొప్ప జీవితం మాకు ఇచ్చావు తండ్రి. విన్న బిడ్డలు యొక్క జ్ఞానంలో ముందుకెళ్ళేదానికి సాయం చేయమని, రానున్న ప్రతి ఆదివారం మేము ఈ యొక్క విషయాల్ని తెలుసుకొని దాన్ని నీలో ఆనందిస్తూ అనుక్షణము విజయంలో జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.